Hi, sir. Good afternoon. Sir, we can't hear you. Looks like మీరు mute లో ఉన్నట్టున్నారు. రైట్, మీరు ఇప్పుడు వినబడుతుందా? రైట్, ఇప్పుడు కొద్దిసేపు వెయిట్ చేద్దామా, లేకపోతే మిగతా వాళ్ళ కోసం, లేకపోతే షెల్ వి కంటిన్యూ? Maybe 1-2 minutes, sir. ఓకే, విల్ డూ దాట్. రైట్, ఓకే. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఇవాళ మనం 2 సెషన్స్ ఉన్నాయి ఇవాళ. ఒకటేమో, కెన్ యూ హియర్ మీ క్లియర్లీ? Yes, sir. ఓకే, గుడ్. సో ఇవాళేమో we'll give you an overview about what Federation of Indian Export Organizations is all about. దీని తర్వాత నేను మీకు ఇంకో పోర్టల్ తీసుకెళ్తాను, దట్ ఈస్ కాల్డ్ ఇండియన్ ట్రేడ్ పోర్టల్.
developed by Federation of Indian Export Organizations for Department of Commerce. So ఈ రెండు portals in fact are going to be helpful for you, especially when you are starting your exports, international business లో ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు కూడాను. Both these portals in fact are going to be helpful. 4ంటికి మిస్టర్ అనిల్ రాజ్ వస్తున్నారు జపాన్ నుంచి. ఆయన హీల్ బి ఆన్లైన్. ప్లస్ మిస్టర్ అజయ్ ఆయన కౌంటర్ పార్ట్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఆన్లైన్ వస్తారు. సో వీ హ్యావ్ షేర్డ్ ద లింక్స్. సో దట్ ఈస్ వాట్ ద ఎంటైర్ బ్రీఫ్ అబౌట్ టుడే ఇస్. దాని తర్వాత ఆఖరిని a small interactive session and then we conclude it. Now, నేను మా సైట్ షేర్ చేస్తున్నాను. ఇందులో ఏమంటే ఈ పర్టికులర్ సైట్లో this part is, it is all about FIO, and this particular part in fact is site is an interactive site. ఇందులో ఏమంటే మీరు not only will you be able to take the knowledge in this, but also you'll be able to use this particular site for your own export and import benefits అన్నమాట. ఈ దీంట్లో చిన్న బ్రీఫ్ ఏమిటంటే, మాది అబౌట్ ఫియో మాకు మా హెడ్ ఆఫీస్ ఢిల్లీలోది. అండ్ అక్కడి నుంచి వీ హ్యావ్ గాట్ అరౌండ్ 17 ఆఫీసెస్ ఆల్ ఓవర్ ఇండియా. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడాను మాకు ఆఫీసెస్ ఉన్నాయి. ఈ 17 ఆఫీసెస్లో అందరు ఆఫీసర్స్ మొబైల్ నంబర్స్, ఈమెయిల్ అడ్రసెస్ అండ్ వాళ్ళ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చి ఉన్నాయి. సో మీరు ఒక దగ్గర కానీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ మెంబర్ అయితే మీరు ఆల్ ఇండియా మెంబర్స్, మీరు ఎక్కడైనా రేపు పొద్దున అమృత్సర్కి వెళ్ళినా కూడా మీకు అక్కడ సర్వీస్ దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి పుదుచ్చేరిలో కూడా మీకు అక్కడ సర్వీస్ వస్తుంది అన్నమాట. అక్కడ ఎవరైతే కాంటాక్ట్ పర్సన్స్, వాళ్ళ కాంటాక్ట్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ అందరిది ఇవ్వడం జరిగింది. మాకు అహ్మదాబాద్ ఆఫీస్, మధ్యప్రదేశ్ సదర్న్ రీజియన్ ఆఫీస్. మాది ఏమిటంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ ఇంకా కమోడిటీ బోర్డ్స్ ఉండగా ఫియో ఎందుకు ఉందంటే, ఈ పర్టికులర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉందో, ప్రొడక్ట్ ప్రమోషన్ కౌన్సిల్, వాళ్ళ ఎక్స్పర్టీస్ ఏమిటంటే ప్రొడక్ట్స్ తోటి, వాళ్ళ స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ తోటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అయితే వాటికి ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్తోనే సంబంధం. ఆ ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్లో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ ఎక్స్పర్టీస్ వాళ్ళు క్యారీ చేస్తారు. ఇలాగే మనకి కెపాక్సిల్ కూడా గ్లాస్, కొన్ని ప్లాస్టిక్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. హెయిర్ కూడా కెపాక్సిల్ ప్లాస్టిక్స్ వీటిలో కూడా ఉన్నాయి. అలాగే ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఇలా ఉన్నాయి. ఇలాగ 29 కౌన్సిల్స్ ఉన్నాయి. ఆ 29 కౌన్సిల్స్ కమోడిటీ బోర్డ్స్ అంటే ఎపీడా, ఎంపీడా, కాఫీ బోర్డ్, టీ బోర్డ్, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్, ఈ బోర్డ్స్ అన్ని కూడాను, వీటి బోర్డ్స్ అని ఎందుకంటారంటే ఇవి యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, వాటితో ఇవి ఫార్మ్ అయ్యాయి. సో వీటన్నిటికీ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. దీనికిను ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కి కౌన్సిల్ ఉన్న తేడా ఏమిటంటే, వీటికి అన్నిటికీ కూడా స్పెసిఫిక్ క్వాలిటీ చెక్ చేసినందుకు ఒక ల్యాబ్ ఉంటుంది. ఎపిడాకైనా, స్పైసెస్ బోర్డ్కైనా, కాఫీ బోర్డ్కైనా, టొబాకో బోర్డ్, ఎక్కడ వీటన్నిటికీ కూడా ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్ వీటన్నిటికీ టెస్టింగ్ చేస్తుంది మీ ప్రొడక్ట్స్. అందులో మీరు గుంటూరు నుంచి చిల్లీస్ ఎక్స్పోర్ట్ చేసిన గుంటూరు ల్యాబ్ ఆ చిల్లీస్కి పంజెన్సీ టెస్ట్ అయినా, ఆఫ్లాటాక్సిన్స్ అయినా ఇవన్నీ కూడా చెక్ చే. ఇది కాకుండా కూడాను ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ కూడాను వీటన్నిటికీ కూడా డేటా అనాలిసిస్, తర్వాత వాటి ప్రొడక్ట్ స్పెసిఫిక్ ప్రొడక్ట్ క్వాలిటీస్ ఇవన్నీ తెలుసుకోవడానికి మార్గం ఏమిటంటే ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కౌన్సిల్స్.
ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమిటి రియలైజ్ చేసిందంటే దట్ దేర్ హ్యాస్ టు బి అ పర్టికులర్ కౌన్సిల్. దానికి కమర్షియల్ ఆస్పెక్ట్ కూడా చూసుకోవాలి. ఈ కమర్షియల్ ఆస్పెక్ట్ చూసుకోవడానికి ఫియో ఫామ్ అయింది. ఈ ప్రొడక్ట్స్ మీ క్వాలిటీ ఎక్కడి నుంచే ఈ ప్రొడక్ట్స్ మీ వేర్ హౌస్ అయినా ఫ్యాక్టరీ నుంచి అయినా బయటికి వస్తే ఆటోమేటికలీ ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ కూడా మీకు ఇందులో వస్తుంది, పిక్చర్లో వచ్చేస్తుంది. అంటే లోడింగ్ అన్లోడింగ్ కూడా కూలీ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ పోర్ట్ వరకు. ఈలోగా మాకు ఈ ట్రాన్స్పోర్టేషన్లో జిఎస్టీలు, అక్కడి నుంచి ఎవరికైనా మెటీరియల్ కొంటే వాటి జిఎస్టీ, పోర్ట్ గేట్స్ ఒక చేరిన తర్వాత వాటికి వెయిట్ చూస్తారు. ఒక వెయిట్ ఏమో టైర్ వెయిట్ అంటారంటే ట్రక్తో సహా, ఒక వెయిట్ ఏమో మామూలు వెయిట్ కంటైనర్ వెయిట్ అంటారు దాన్ని. ఆ వెయిట్ అక్కడి నుంచి కూడా మీకు ఇవన్నీ కూడా కమర్షియల్ ఆస్పెక్ట్స్ వస్తాయి. డొమెస్టిక్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. అంటే మీ వేర్ హౌస్ అయినా మీ ఫ్యాక్టరీ పోర్ట్కి వెళ్తే ఒక ఇన్సూరెన్స్, పోర్ట్ నుంచి షిప్ ఎక్కిన తర్వాత మరీన్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇవన్నీ కాకుండా ఎక్స్పోర్ట్స్ అయినా ఇంపోర్ట్స్కైనా, స్పెసిఫికలీ ఎక్స్పోర్ట్స్ కూడాను ఒక ధరమైన ఇన్సూరెన్స్ ఈసీజీసీ, నిన్న మీకు రెడ్డి గారు క్లాస్ తీసుకున్నారు. ఆ ఇన్సూరెన్స్ దట్ లుక్స్ ఇన్ టు ద ఎంటైర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. సో వీటన్నిటికీ కూడాను ఎవరైతే ఒక పర్టికులర్ బాడీ ఉంటుంది, ఆ బాడీ ఈ ఏజెన్సీస్ అన్నిటితోనూ ఇంటరాక్ట్ అవుతుంది. సో దాట్ పర్టికులర్ ఏజెన్సీ ఈజ్ ఫియో. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1965 ఫిబ్రవరి 19ని సొసైటీకి యాక్ట్స్ కింద ఫామ్ చేసింది. ఇందులో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, ప్లస్ మన ఇండస్ట్రీ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఫియో. స్పెసిఫికలీ ఎందుకంటే ఇవన్నీ కూడా కొన్ని కామన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అన్ని ప్రొడక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కాదు, కొన్ని కామన్ ఎక్స్పెన్సెస్ అంటే ఈ జిఎస్టీ అయినా, పోర్టరేజ్ అయినా, ఇన్సూరెన్సెస్ అయినా, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీలు ఏమిటి చెప్తున్నాయి, ఆథరైజ్డ్ డీలర్ బ్యాంక్స్ అంటే ఏమిటో వాటితో ఇంటరాక్ట్ చేసిన వాళ్ళు కావాలి. అలాగే క్వాలిటీ సర్టిఫికేషన్స్ అంటే ప్లాంట్ క్వారంటైన్ సర్టిఫికేషన్ ఉంటుంది. అలాగే వైల్డ్ లైఫ్, మీరు ఇక్కడి నుంచి కొంతమంది డ్రైడ్ ఫ్లవర్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, వాటిని పాట్పోరీ అంటారు. పాట్పోరీ కూడా డొమెస్టిక్ మార్కెట్లో కూడా చాలా పాపులర్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఇంటర్ఫేస్ అన్నిటికీ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అని సిసిబి ఉంటుంది. ఇవన్నీ వేరే సంస్థలు, అంటే ఇంటర్ గవర్నమెంటల్ సంస్థలు కూడా వాళ్ళు దీనికి సిగ్నేటరీ అయి ఉంటారు. ప్లాంట్ క్వారంటైన్ కూడా మనకి ఇక్కడి నుంచి పెస్ట్లైనా పురుగులైనా మన వుడెన్ ప్యాలెట్స్లో చేస్తున్నప్పుడు ఆ ప్యాలెట్ అన్నీ ఉండకుండా ఫ్యూమిగేట్ చేస్తారు. అలాగే రైస్లో కూడా మాయిశ్చర్ ఎక్కువ ఉండకుండా ఒక పర్టికులర్ ప్లాంట్ క్వారంటైన్ వాళ్ళు టెస్టింగ్ చేసి వాటిని కూడా డీమాయిశ్చరైజర్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. అలాగే హెల్త్ కన్జంప్షన్ సర్టిఫికేట్, హెల్త్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అని ఒకటి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ప్రస్తుతం ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో ఒక హెల్త్ ఆఫీసర్ ఉంటారు. ఆ హెల్త్ ఆఫీసర్ ఇది సైన్ చేసి ఉండాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో, ఆంధ్రాలో మాత్రం ఉన్నారు. విశాఖపట్నంలో కూడా ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అని రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ సర్టిఫికేట్ మిగతా దేశాలు అడుగుతున్నప్పుడు ఆ సర్టిఫికేట్ కూడా ఉన్నారు. ఈ ఇంటర్ఫేస్ అంతా కూడా ఫియో చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే మీకు సెన్సిటైజ్ చేయడము, మీకు ఎక్కడైతే ఇబ్బందులు అవుతాయో ఆ ఇబ్బందులు కూడా ఓవర్కమ్ చేసేటట్టు. ఆబ్జెక్టివ్ ఏమిటంటే అందరికంటే తక్కువ సమయంలో అంత తక్కువ ఖర్చు, మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో మాత్రం మేము ఫియో వి ట్రై అండ్ రిడ్యూస్ యువర్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ యువర్ టైం. ఎందుకంటే మీకు ఎప్పుడు ఎక్స్పోర్ట్స్ వన్స్ యూ స్టార్ట్, మీ టైం క్లాక్ స్టార్ట్ అయిపోతుంది. మీకు రోజులైనా 45 రోజులైనా 90 రోజులైనా అక్కడ సరుకు చేరాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిస్మస్ సరుకు అనుకోండి, అమెరికా వాళ్ళు ఆర్డర్ చేసింది క్లోజ్ చేస్తారు, అది సెప్టెంబర్లో. ఆగస్ట్లోగా వాళ్ళ వేర్ హౌస్లో చేరుతాయి. ఆగస్ట్ నుంచి వాళ్ళ సెప్టెంబర్లోగా అక్టోబర్లోగా వాళ్ళ థ్యాంక్స్ గివింగ్ నుంచి వాళ్ళ వేర్ హౌస్, వాళ్ళ డిపార్ట్మెంటల్ స్టోర్స్ చేరిపోవాలి ఈ సరుకు.
That is the kind of timeline and logistical pressures that you are in. సో మేమేమి చేస్తూ ఉంటామంటే, మేము షిప్పింగ్ మినిస్ట్రీ నుంచి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్, బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్స్, వీటన్నిటి కూడా ఇంటర్ఫేస్ పెట్టుకుంటాం. ఒక్కసారి పై దేశాలకు వెళ్ళిన తర్వాత ఆ పై దేశంలో కూడా మాకు అక్కడ ఫస్ట్ సెక్రటరీ కామర్స్ ఉంటారు. ఆ ఫస్ట్ సెక్రటరీ కామర్స్తో కూడా మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఎక్కడైనా ఎక్కడ ఇబ్బందులైనా కూడాను మేము ఆటోమేటికలీ ఇందులో ఇంటర్ఫేస్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఓల్డ్ సందర్భాలు ఉన్నాయి. అందులో నేను కూడా పర్సనల్లీ కొన్ని పెద్ద కంపెనీలకు కూడా నేను ఇంటర్వ్యూ. అలాగే ఇక్కడ కూడా మన లోకల్ హైదరాబాద్లో అయినా, బాంబేలో అయినా లోకల్ కాన్సులేట్స్ ఉంటారు, ఎంబసీస్ ఉంటారు. వాళ్ళతో కూడా మేము ఇంటర్ఫేస్ చేస్తూ ఉంటాం. వాటితో కూడా మేము చూస్తూ ఉంటాం. సో దట్ యు ఆర్ నాట్ అండర్ ప్రెషర్. ఎవరినైనా వెరిఫై చేసుకోవాలన్నా మీ కంపెనీలో అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో మీ ప్రదేశంలో, అది కూడా మేము వెరిఫై అక్కడి నుంచి చేసుకుంటాం. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఆల్వేస్ ట్రై అండ్ డూ ఫర్ యూ. సో ఇందులో ప్రతి ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి బేసికల్గా ఏమిటంటే 5-6 మేజర్ పనులు ఉంటాయి. ఒకటేమో కలెక్షన్ చేస్తాం, డేటా అవన్నీ పోగు చేస్తాం, కొలేషన్, అండ్ వాటికి అనాలిసిస్ చేస్తాం. ఏ ప్రదేశంలో వెళ్ళిందో ఈ అనాలిసిస్ కూడా చేస్తాం. ఇది మొదటి జాబ్. రెండో జాబు ప్రొడక్ట్ టెక్నికల్ కెపాసిటీస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది బేసికల్గా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ చేస్తారు. మూడో జాబ్, ఇందులో కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా మేము రీసెర్చ్ ఉంటాం. ఇది ఫియో చేస్తుంది. నాలుగో జాబ్ ఏమిటంటే మీ సంస్థల్లో మేము డిసెమినేట్ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేస్తాం మీ అందరికీ. మా మెంబర్స్, జనరల్ పబ్లిక్ కూడా మేము అంతా చేస్తాం. ఇది నాలుగో మెయిన్ జాబ్ అనమాట. ఐదోది ఏమిటంటే మీ ప్రొడక్ట్స్ మీ కంపెనీస్ ప్రమోషన్ చేస్తాం బయట దేశాల్లో. దానికి స్పెసిఫిక్ బయర్ సెల్లర్ మీట్ ద్వారా మేము చేస్తూ ఉంటాం. ఒకప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మీకు బయటికి వెళ్ళడానికి కొంత సబ్సిడీ ఇచ్చేది. ప్రతి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఖర్చు ప్రాక్టికల్గా చూస్తే ఒక 5 లక్షలు ఉండేది. ఎందుకంటే మీకు దానికి డిజైన్ చేయాలి, ఆ ప్రొడక్ట్ టెస్టింగ్ చేయాలి, ఆ క్వాలిటీ పారామీటర్స్ మీట్ చేయాలి, దానికి శాంపిల్స్ అన్నీ తయారు చేసుకోవాలి, మీ ట్రావెల్ కాస్ట్లు, మీకు ఉండడం కాస్టు, మీ శాంపిల్స్ అప్పుడప్పుడు కొన్ని భారీ శాంపిల్స్ అయితే వాటిని మూవ్మెంట్ కాస్ట్స్, ఆ కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే ప్రాక్టికల్లీ చూస్తే ఒక 5 లక్షలు. దగ్గర ప్రదేశాలు వెళ్ళాలన్నా కూడాను బంగ్లాదేశ్ లాంటిది, లేకపోతే థాయిలాండ్, సింగపూర్ లాంటి ప్రదేశాల్లో వెళ్ళాలన్నా కూడాను 3 లక్షల రూపాయల దాకా ఖర్చు అయిపోతుంది. అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఏం చేసిందంటే కొంతవరకు మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్లో సబ్సిడైజ్ చేసేది. సో దట్ మీరు ఫిజికలీ అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళకి శాంపిల్స్ చూపించి మీ శాంపిల్ టెస్టింగ్ చేయించి యూ కెన్ గెట్ అ ఫీడ్బ్యాక్. మీ శాంపిల్స్ అక్కడ చల్లుతాయో లేదో, ఆ క్వాలిటీ పారామీటర్స్ మీరు అక్కడ మీట్ చేసో లేదు. ఇందువలన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కొంత మీకు సబ్సిడీ ఇచ్చేది. ఈ సబ్సిడీ కూడాను ఫియో ద్వారానైనా, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ ద్వారానైనా చేస్తారు. ఇంకా ఆరోది మెయిన్ ఇంపార్టెంట్ జాబ్ ఏమిటంటే ట్రేడ్ ఫెసిలిటేషన్. ఇప్పుడు డీజీఎఫ్టీతో ఇంటర్ఫేస్ చేయడం, పాలసీ చేంజెస్ ఏదైనా కావాలంటే అది మార్చడం, పాలసీస్ రేపు పొద్దున్న ఏదైనా పబ్లిక్ చేయాలన్నా కూడాను వాటిని సర్కులర్ ద్వారా క్లారిఫికేషన్ తేవడం, ఇవన్నీ కూడాను మేము డీజీఎఫ్టీతో ఇంటర్ఫేస్ అవుతుంటాం. అలాగే కస్టమ్స్తో కూడాను ఐజిఎస్టీ రిఫండ్స్ అయినా, లేకపోతే ఈడిపిఎంఎస్ ఇష్యూస్ అయినా, లేకపోతే వాటి అక్కడ గుడ్స్ వెళ్ళేటట్టు చూడటం అయినా, ఇవన్నీ కూడా మేము కస్టమ్స్తో ఇంటర్ఫేస్ చేస్తాం. అలాగే జిఎస్టీ అథారిటీస్తో మేము 2 విధాలుగా మీరు రిప్రజెంట్ చేస్తే దానికి కూడా చేస్తాం. యాజ్ మర్చెంట్ ఎక్స్పోర్టర్ మీరు రిప్రజెంట్ చేసినా కూడా మేము చేస్తూ ఉంటాం. ఇది జిఎస్టీ అథారిటీస్తో. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని పాలసీస్ ఏదైనా చేంజ్ అవ్వాలన్నట మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫేస్ చేసి వాళ్ళ బాంబే ఆఫీస్తో మేము మీటింగ్స్ పెట్టుకొని అక్కడి నుంచి చేంజ్. అలాగే ఆథరైజ్డ్ డీలర్ బ్యాంక్స్,
ఆ ఆథరైజ్డ్ డీలర్ బ్యాంక్స్లో కూడాను ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, హైదరాబాద్లో అందరికంటే పెద్ద బ్యాంకులు ఏమిటంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, సిటీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఇంకా యెస్ బ్యాంక్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఒక 60% దాకా మార్కెట్ క్యాప్చర్ చేస్తున్నాయి. సో మోస్ట్లీ మేము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కస్టమర్స్ కూడా వీళ్ళందరికీ క్లయింట్స్ అవుతారు. సో వాళ్ళతో కూడా మేము ఇంటర్ఫేస్ చేస్తుంటాం. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులైతే ఆటోమేటికల్లీ మేము వాళ్ళ స్పెసిఫిక్ ఆఫీసర్‌తో మాట్లాడి వి ట్రై టు సార్ట్ ఔట్ దోస్ పర్టిక్యులర్ ఇష్యూస్. ఇది ఆథరైజ్డ్ డీలర్ బ్యాంక్స్‌తో చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్‌లో కూడాను మేము ఇంటర్ఫేస్ చేస్తుంటాం. వాటిల్లో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్‌లో కూడా మేము ఇంటర్ఫేస్ చేసి వి ట్రై అండ్ సార్ట్ ఔట్ సర్టెన్ ఇష్యూస్. అంటే మొన్న లాక్‌డౌన్‌లో నేను ఈ కంప్యూటర్ ద్వారానే మాట్లాడి పోలీస్‌తో మాట్లాడి అట్‌లీస్ట్ మీ అందరికీ పోలీస్ పాస్‌లు మీ లేబర్స్ కూడా, మీ మేనేజ్‌మెంట్ కూడా, మీ స్టాఫ్‌కి కూడా పోలీస్ పాస్‌లు దొరికేటట్టు మేము పోలీస్ డీజీపీతో, కన్సర్న్డ్ ఎస్పీతో కూడా మాట్లాడాం. వాళ్ళందరితో లేకపోతే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్‌తో మాట్లాడడం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్, హెల్త్ చెకింగ్ ఇవన్నిటి కూడా అప్పుడప్పుడు ఇంటర్ఫేస్ అవుతున్నప్పుడు మేము మాట్లాడతాం. మాకు వచ్చే వారమే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్‌తో ఒక వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అందులో టాప్ ఎక్స్‌పోర్టర్స్ కూడా వస్తున్నారు. సో, ఇలాంటి ఇంటర్ఫేసింగ్ అన్నీ కూడా చేస్తాం. ఇలాగే సెంట్రల్ గవర్నమెంట్ ప్రస్తుతం ఏమిటైపోయిందంటే కంటైనర్ షార్టేజ్ చాలా ఎక్కువైపోయింది. అలాగే షిప్పింగ్ మినిస్ట్రీలో కూడా మేము ఇంటర్ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే షిప్పింగ్ లైనర్స్ చాలా ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా తగ్గించడానికి లేకపోతే ఎక్స్‌పోర్టర్స్ ఖర్చులు పెరగకుండా ఉండడానికి మేము ఆటోమేటికల్లీ వి ట్రై అండ్ రిప్రజెంట్ దేర్ ఇష్యూస్ టు ద షిప్పింగ్ మినిస్ట్రీ. లో అయినా కూడాను ఎక్కడైనా ఇబ్బందులు అవుతున్నా మేము రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. బయట దేశాలు, ఇంకా ఇతర దేశాలు మన నేబర్స్ శ్రీలంక ఇలాంటి అందరూ కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ప్రస్తుతం మలేషియా వాళ్ళతోనూ, కొన్ని దుబాయ్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ ఇష్యూ వచ్చింది. అది మా నోటీస్‌లో వచ్చింది. అది అది కూడా మేము వి ఆర్ ట్రైయింగ్ టు గెట్ దట్ పర్టిక్యులర్ థింగ్ సార్ట్ ఔట్. ఇవన్నీ కూడా ఫియో చేస్తుందనమాట. ఇది కాకుండా ఫియో ఏమిటి చేస్తుందంటే, ఇవన్నీ కూడా మేము ఈ అక్టోబర్ 2020 లేకపోతే మంత్లీ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళందరితో కలిసి మేము వాళ్ళతో మాట్లాడి, అక్కడి నుంచి మాకక్కడ వాళ్ళ మీటింగ్స్‌లో ఎక్కడైనా రికార్డ్స్ ఉన్నా, ఇన్‌పుట్స్ ఉన్నా కూడా మేము మీ అందరికీ ఇవి షేర్ చేస్తూ ఉంటాం. ఈ మ్యాగజైన్ ద్వారా. ఇది మా మంత్లీ మ్యాగజైన్. ఇప్పుడు ప్రస్తుతం ఏమిటంటే, అందరికంటే పెద్ద ఇష్యూ ఏమిటంటే, ఎక్స్‌పోర్ట్ ఇన్సెంటివ్స్ నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ డీజీఎఫ్టీ ద్వారా. ఇప్పుడు ఎంఈఐఎస్ అన్న, ఎస్సీఐఎస్ అన్న మొన్న రెడ్డి గారు చెప్పింది. అది ఇంకా డిసెంబర్ 20 వీటన్నిటి కూడా తగ్గిపోతుంది. సో, హౌ డు వి డీల్ విత్ థాట్? దానికో పర్టిక్యులర్ ఇష్యూ వచ్చింది. సో, అది మేము పబ్లిష్ చేస్తుంటాం. ఇది కాకుండా యాస్ పార్ట్ ఆఫ్ దిస్ ఈస్ డిసెమినేషన్. పైగా మా ఈవెంట్స్ కూడా ప్రతి వారం ఎక్కడెక్కడ అవుతున్నాయో ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ డిసెమినేట్ చేస్తూ ఉంటాం. అలాగే శానిటరీ, ఫైటో శానిటరీ ఫోకస్ కూడా మేము తెస్తాం. కానీ అందరికంటే పెద్దదేమిటంటే, ప్రమోషనల్ వెంచర్స్‌లో మా మెంబర్స్ కోసం మేము టై అప్ చేసింది ఎంటర్ప్రైజ్ యూరోపియన్ నెట్వర్క్ అని. ఈ ఎంటర్ప్రైజ్ యూరోపియన్ నెట్వర్క్ మేము వి ఆర్ రీచింగ్ ఔట్ టు నియర్లీ 70 కంట్రీస్ అబ్రాడ్ ఇంటర్నేషనల్లీ. దాంట్లో యూరోపు ఉంది, లాటిన్ అమెరికా కూడా ఉంది. సో, ఈ వీటితోటి మా ప్రొడక్ట్స్ ఎక్కడైతే క్వాలిఫై అవుతాయో, లేకపోతే మనం మా ప్రొడక్ట్స్‌కి బయట పై దేశాల్లో ఆపర్చునిటీస్ ఉన్నాయో, అవన్నీ కూడా మేము ఇక్కడ సెర్చ్ చేస్తాం. సో, దిస్ ఈస్ వేర్ వి గెట్ అన్ ఎంక్వైరీ. మా ఎంక్వైరీస్ అన్నీ కూడా మేము ఎంటర్ప్రైజ్ యూరోపియన్ నెట్వర్క్ ద్వారా వచ్చిన ఎంక్వైరీస్ అన్నీ కూడాను ఇక్కడ మేము కొలెక్ట్ చేసి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 2020లో మాకు ఇండియన్ ఎంబసీ ప్లస్ ఎంటర్ప్రైజ్ యూరోపియన్ నెట్వర్క్ వీటన్నిటి ద్వారా వచ్చిన ఎంక్వైరీస్ కూడా మేము ఇక్కడ ఈ ఎంక్వైరీస్ ఉత్తి ప్రొడక్ట్ ఎంక్వైరీస్ అని కాదు. ఇవి బిజినెస్ రిక్వెస్ట్స్ అంటాం, బిజినెస్ ఆఫర్స్ అంటాం, టెక్నాలజీ రిక్వెస్ట్స్ అంటాం, టెక్నాలజీ ఆఫర్స్ అంటాం. అంటే ఉత్తి ఇప్పుడు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనుకోండి.
మీరు ఒక మొబైల్ తయారు చేద్దాం అనుకున్నారు, లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేద్దాం అనుకున్నారు. మెడికల్ ఎక్విప్మెంట్ కూడాను ఇక్కడ మా దగ్గర హైదరాబాద్లో స్పెషలైజ్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేస్తారు. మీ బైపాస్లో కావాల్సిన వైర్లు, వాటికి కావాల్సిన పైప్స్ కూడా, స్పెషలైజ్డ్ పైప్స్ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. కానీ ఆ టెక్నాలజీ అమెరికా నుంచి తెస్తున్నారు. అందులో కొంతవరకు ప్రొడక్ట్ కూడా ఏదైతే ఇన్పుట్ హై టెక్నికల్ ఇన్పుట్ కావాలో ఆ ఇన్పుట్ కూడా అమెరికా నుంచి ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి టెక్నాలజీ ఆఫర్స్ అయినా, ఇలాంటి బిజినెస్ ఆఫర్స్ అయినా కూడా అన్నీ ఇక్కడ లిస్ట్ అవ్వబడతాయి. సో ఇక్కడ వాళ్ళు కూడా వెతుకుతున్నారు. మనం కూడా ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ వీటన్నిటితో షేర్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ వన్ పర్టికులర్ ఆపర్చునిటీ దట్ వి గివ్ యూ. ఇది మీరు తర్వాత చదువుకోవచ్చు. 57 పేజీలు ఉంటాయి. టెక్నాలజీ ఆఫర్స్ అయినా, టెక్నాలజీ రిక్వెస్ట్ అయినా. దిస్ ఈజ్ వన్ గ్రేట్ బుక్లెట్ దట్ వి కమ్ అవుట్ విత్. ఇందులో ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళతో ఇంటర్ఫేస్ చేస్తున్నప్పుడు ఎంటర్ప్రైజ్ యూరోపియన్ నెట్వర్క్ వాళ్ళతోటి అక్కడ ఎంఎస్ఎంఈకి స్పెసిఫికలీ మేము ఒక పర్టికులర్ ఫార్మాట్ ఇచ్చాము. ఆ ఫార్మాట్ ఏమిటంటే మా మెంబర్స్ అందరికీ వాళ్ళు ఇక్కడంతా ఫిల్అప్ చేస్తారు. వాళ్ళ ప్రతి ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అన్నీ. ఇది మేము వెట్టింగ్ చేసి మేము ఫారిన్ కంట్రీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంటర్ప్రైజ్ యూరోపియన్ నెట్వర్క్ మా నెట్వర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెట్వర్క్ కూడా మీ అందరికీ వెట్టింగ్ చేసిన తర్వాత దెన్ దే ఇన్వైట్ యూ టు దేర్ వర్చువల్ ఫెయిర్స్. అక్కడ మన ఫియో మెంబర్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ఇన్ఫ్యాక్ట్ గో ఇన్ యాజ్ అ ఫ్రీ గెస్ట్. అక్కడ కూడా మీరు అక్కడ బయర్స్తో ఇంటర్ఫేస్ చేయడం ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ బేసికలీ డూ. ఇది కాకుండా మాకు ఒమాన్తోనూ, జపాన్తో కూడా మాకు టైఅప్స్ ఉన్నాయి ఇలాంటివే. సో ఇది ఇక్కడ వి హ్యావ్ అవర్ మెంబర్షిప్, అసోసియేట్ మెంబర్షిప్ ఫార్మాట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏమిటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఇక్కడ ఇది ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి స్పెసిఫిక్ పేజెస్ ఉంటాయి. అక్కడ వాళ్ళ ప్రొఫైల్స్, వాళ్ళ ప్రొడక్ట్స్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది ఈ రోజుల్లో స్పెషల్లీ డ్యూరింగ్ ద పాండమిక్ వాళ్ళ ఈ బ్రోషర్స్ కూడా అప్లోడ్ చేస్తారు. కొంతమంది ఏమిటంటే చిన్న వీడియో ఫిల్మ్స్, ఎక్కడైతే వాళ్ళ ప్రొడక్ట్ తయారవుతున్నదో ఆ ఫ్యాక్టరీ, ఆ చిన్న వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళ ప్రొడక్ట్కి సంబంధించిన ఎంక్వైరీస్ కూడా డైరెక్ట్గా వాళ్ళ పేజ్కి వెళ్తుంది, అది ఓపెన్ పేజ్కి రాదు. సో సపోజ్ దర్ ఈస్ అ పర్టికులర్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్, అది మా మెంబర్ ఎవరైనా పెడితే అది ఓపెన్ పేజ్ కాకుండా మా మెంబర్స్ అందరికీ కూడాను ఆ పర్టికులర్ పేజ్ వాళ్ళ పేజ్లో ఆ ప్రొడక్ట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో దాంట్లో వెళ్తుంది. అది ఎలా వెళ్తుంది? ఇంటర్నేషనల్లీ మనం చూస్తే 99 చాప్టర్స్ ఉన్నాయి. వీటిని హార్మనైజ్ కోడ్స్ అంటారు. ఈ హార్మనైజ్ కోడ్స్లో మీ అందరి మెంబర్షిప్ కూడా మేము గ్రూపింగ్ చేస్తాం. మీరు ఇనీషియల్గా మెంబర్ అవుతున్నప్పుడు కూడాను వాటిని గ్రూప్స్గా తయారు చేస్తాం ఈ హార్మనైజ్ కోడ్స్లో. సో ఎవరైనా ఇప్పుడు కాఫీ అయినా, టీ అయినా తయారు చేస్తున్న వాళ్ళు, లేకపోతే సిరీస్ తయారు చేస్తున్న వాళ్ళు, వాళ్ళ మెంబర్షిప్ లిస్టింగ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. సో సపోజ్ ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ అ పర్టికులర్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఇండియా, కాఫీ అందాం అనుకో. కాఫీ అంటే కాఫీ లిస్ట్ వాళ్ళందరూ వస్తారు. అలాగే ఇక్కడ మాకు ఎంక్వైరీస్ ఫర్ మాస్క్స్, చాలా ఎంక్వైరీస్కి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి మా దగ్గరికి. అందులో కూడా మేము ఈ ఎంక్వైరీస్ కూడా మేము ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎవరైతే మాస్క్ తయారు చేస్తారో వాళ్ళ దాంట్లో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో దాట్ వే వీ నో దట్ దట్స్ పర్టికులర్ మెంబర్, దిస్ పర్టికులర్ ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ టు బి అ సీరియస్ ఎంక్వైరీ. వాళ్ళకెలా తెలుస్తుంది? మన ఈజిప్ట్లో అయినా, దుబాయ్లో అయినా ఎవరైతే మాస్క్స్ వెతుకుతున్నారో వాళ్ళకి మీ గురించి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మా ఆర్సిఎంసి రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్, ఇది మేము ఇష్యూ చేస్తూ ఉంటాం. ఇందులో పూర్తి ప్రొడక్ట్ డీటెయిల్స్, ఆ కంపెనీ ఓనర్ పేరు, ఆ కంపెనీ ఎక్కడైతే బేస్ చేస్తుందో ఆ కంపెనీ ఈమెయిల్ అడ్రస్, ఎలా వాళ్ళని కాంటాక్ట్ చేయాలో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే
ఆ కంపెనీ ఎక్కడుందో మీరు ట్రేస్ చేసుకోగలరు. రేపు పొద్దున్న దుబాయ్‌లో ఉన్నవాళ్ళు అహ్మదాబాద్‌లో ఈ పర్టిక్యులర్ కంపెనీ ఉన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది. అది కూడా ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఈ ఎంక్వైరీ ఇందులో పెడతారు. 63079090 ఈ 63079090 ఏమిటంటే ఇది 63 చాప్టర్‌లో 07 హెడింగ్‌లో 90 టారిఫ్ హెడింగ్‌లో 90 నేషనల్ టారిఫ్ లైన్స్‌లో వస్తుంది. అంటే మన ఇండియాలో 8 డిజిట్ తయారవుతుందన్నమాట. ఇంటర్నేషనల్లీ 6 డిజిటే. అంటే చాప్టర్, టారిఫ్ హెడింగ్, దానికి సబ్ హెడింగ్ ఈ మూడే ఉంటాయి. దీంట్లో కూడా మేము అంతా గ్రూప్ చేస్తాం. మాస్క్ అంటే అన్నీ సర్జికల్, నాన్ సర్జికల్ మాస్క్స్ అనే కాదు. మిగతా మాస్క్స్ కూడా ఉంటాయి. అవన్నీ వేరే చాప్టర్స్‌లో వెళ్తూ ఉంటాయి. 9020, 902000 ఇలాంటి చాప్టర్స్‌లో కూడా వెళ్తూ ఉంటాయి. సో, యూల్ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్ అనమాట. మీకు ఎలాంటి మాస్క్స్ కావాలో. ఇప్పుడు నేనైతే మాస్క్స్ అని జనరల్లీ కొడితే నాకు ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ నాకు ఈ ఈ ఇవి వీటితో నాకు పనే లేదు. గ్యాస్ మాస్కు, సర్జికల్ హెడ్ క్యాప్స్. నేను ఉత్తి సర్జికల్, మెడికల్, నాన్ సర్జికల్ మాస్క్స్ ఇందులో కావాలి నాకు. సో, అది కూడా నేను మీకు నెక్స్ట్ ఎక్కడైతే సైట్‌లో తీసుకెళ్తానో, దాంట్లో స్పెసిఫిక్‌గా తెలుస్తుంది ఆ పర్టిక్యులర్ మాస్కు. వెదర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫ్రీ ఫర్ ఎక్స్‌పోర్ట్స్, రెస్ట్రిక్టెడ్ ఫర్ ఎక్స్‌పోర్ట్ అంటే దానికో లైసెన్స్ కావాలా లేదా? లేకపోతే ప్రొహిబిటెడ్ అంటే ఏకంగా మనం ఇక్కడ మాస్క్ అలౌ చేస్తామో లేదో, ఇది కూడా నేను నెక్స్ట్ పేజ్‌లో చూపిస్తాను. ప్రస్తుతం ఫియో దీంట్లో మాకు లైవ్ చాట్ అని ఉంది. మా డాక్టర్ అజయ్ సహాయ్ గారు మా డైరెక్టర్ జనరల్ పాలిసీ ఎక్స్పర్ట్. ఆయనతో మీరు లైవ్ చాట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీకు కన్‌ఫ్యూజన్ అన్నా, కొన్ని ఇబ్బందులున్నా కూడాను, ప్రతి బుధవారం 3-5 ఆయన వస్తారు. అక్కడ లైవ్ చాట్ చేసుకుంటారు. ఇది కాకుండా ఇంకో ఎంఏహెచ్ ఇంటర్నేషనల్ అని స్విట్జర్లాండ్ కంపెనీ. వాళ్ళు రికవరీ ఏజెన్సీస్. చాలామంది ఏమిటంటే ఫూల్ అయిపోతూ ఉంటారు. బయట ఎక్స్‌పోర్ట్స్ చేసేసిన తర్వాత ఆ డబ్బు రావడం, దాని తర్వాత ఇంటర్‌ఫేస్ చేసిన తర్వాత కూడాను ఆ డబ్బు వాళ్ళు ఎంతకి పంపించకపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఎంఏహెచ్ ఇంటర్నేషనల్‌లో మీరు ఇంటర్నేషనల్ లీగల్ స్టెప్స్ ఏవైతే తీసుకోవాలో అవన్నీ కూడా మీరు వీళ్ళతో డిస్కస్ చేసుకోవచ్చు. వీళ్ళు ఫియోతో ఇన్‌ఫాక్ట్ టై అప్ చేశారు. రేపు పొద్దున్న మీకు ఎక్కడైనా ఇబ్బందులైనా కూడాను అన్ని మార్గాలు అంటే మీ ఫియో రాయడం, ఇండియన్ ఎంబసీ రావడం, ఇవన్నీ కూడా చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్ రిసార్ట్‌గా మీరు ఎంఏహెచ్ ఇంటర్నేషనల్‌కెళ్తారు. దాని ముందు లీగల్ యాస్పెక్ట్స్ ఏమిటో అవన్నీ కూడా ఇందులో తెలుస్తాయి. ఇలా ఉన్నాయన్నమాట. మొన్ననే మా దగ్గర ఒక పర్టిక్యులర్ కేస్ కూడా వచ్చింది. అదేమిటంటే చిన్న ఈమెయిల్ అడ్రెస్‌లో అతను డాట్ పెట్టి మా ఎక్స్‌పోర్టర్ దగ్గర నుంచి ఆయన ఇంపోర్ట్ చేయవలసిన సరుకు పేమెంట్ తీసుకున్నాడు. ఏమీ లేదు. చిన్న గ్లోబల్ డాట్ జీఎల్ఎల్, ఆయన బయర్ పేరు గ్లోబల్ జీఎల్ఎల్. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని సైబర్ క్రైమ్ అంటారు. అది కూడా మేము అప్పుడప్పుడు సార్ట్ ఔట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అది కూడా మేము ఇతర దేశాల్లో రాస్తాం వాళ్ళకి, మా ఇండియన్ ఎంబసీస్ ద్వారా. సో దట్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ డస్ నాట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. అది కూడా మేము అందరికీ ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం. అలాగే ఇండియన్ ట్రేడ్ పోర్టల్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ తరఫున మేము ఇక్కడ తయారు చేసాం. ఈ ఇండియన్ ట్రేడ్ పోర్టల్ ఇన్‌ఫాక్ట్ ఈస్ టోటల్లీ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ పోర్టల్. I will arrive at this specifically. సారీ. ఇది కాకుండా కమర్షియల్ డేటాబేస్ మేమిప్పుడు డేటా కొలేషన్ చేస్తామని నేను చెప్పాను. ఆ పర్టిక్యులర్ కమర్షియల్ డేటాబేస్ యూజ్ చేసి మేము పై దేశాలతో గవర్నమెంట్ టు గవర్నమెంట్ నెగోషియేషన్స్ అయ్యి, వాళ్ళు గాని మన సరుకు కొంటే ఆ సరుకులో ఇంపోర్ట్ డ్యూటీ కొంత తగ్గిస్తాం. అలాగే వాళ్ళు మన సరుకు కొంటే, మన దగ్గర మన ప్రొడక్ట్స్ కొంటే అందులో కూడా మేము ఇంపోర్ట్ డ్యూటీస్ వాళ్ళు తగ్గేటట్టు నెగోషియేట్ చేస్తాం. ఇది ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్. అంటే మనం డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆఫీషియల్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీషియల్స్ వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళు ఆ అవతల దేశం కౌంటర్ పార్ట్ అఫీషియల్స్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అయినా ఎంఈఓ ఆఫీషియల్స్ కూర్చొని డిస్కస్ చేసి ఆ నెగోషియేషన్స్తో
వాళ్ళ ఇంపోర్ట్ డ్యూటీస్ మన ఇండియన్ ప్రొడక్ట్స్ వెళ్తే తగ్గేటట్టు, దానికి మన వాళ్ళ ప్రొడక్ట్స్ మన దేశాల్లో వస్తే తగ్గేటట్టు వీటన్నిటిని ఎన్ష్యూర్ చేస్తుంది ప్రిఫరెన్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఇచ్చి. అది ఇంప్లిమెంట్ చేసే మార్గం ఏంటంటే ప్రిఫరెన్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్. సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అంటే అది ఇండియా ప్రొడక్టే అని ప్రూఫ్ అది. సో నెగోసియేషన్స్ అయిపోయిన తర్వాత ఒక రకమైన అగ్రిమెంట్ అవుతుంది, ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు వాటిని. పై దేశాల్లో ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ వాళ్ళు విస్తారంగా వాడతారు. వాళ్ళు ఏమిటి చూస్తారంటే క్యాల్కులేషన్స్లో అన్నీ చేసిన తర్వాత కూడాను నా బయర్కి ఇంకో ఎక్స్ట్రా కొంచెం అడ్వాంటేజ్ ఎలా ఇస్తాం, లేకపోతే డిస్కౌంట్ ఎలా ఇస్తే మా బయర్ మాతోనే ఉంటాడు. ఇంకో దేశం ఒక్కసారి మీరు ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మీ కాంపిటీటర్ ఇండియా వాడు కాదు, మీ కాంపిటీటర్ మీ అలాంటి సరుకు తయారు చేసిన ఇంకో దేశం. ఇప్పుడు మనకి ఇక్కడ తిరుపూర్లో చొక్కాలు తయారైతే ఇలాంటి టీ షర్ట్స్ చొక్కాలు తయారు చేసిన వాళ్ళు బంగ్లాదేశ్లో కూడా ఉన్నారు, వియట్నాంలో కూడా ఉన్నారు. మనం ముగ్గురం కలిసి కూడా యూరోప్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి వియట్నాం వాళ్ళకి అడ్వాంటేజ్ రాకుండా మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ వచ్చేటట్టు మనం ఒక పర్టికులర్ నెగోసియేషన్ చేస్తాం యూరోప్ తోటి. ఆ నెగోసియేషన్లో యూరోప్ కానీ వాళ్ళ కౌంటర్ పార్ట్స్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కన్విన్స్ అయితే వాళ్ళు ఇండియా నుంచి వచ్చే కాటన్స్, ఇండియా నుంచి వచ్చే స్పెసిఫిక్ పర్టికులర్ ప్రొడక్ట్ వాటిల్లో ఇంపోర్ట్ డ్యూటీ అంటే వాళ్ళ దేశంలో వెళ్ళి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే ఆ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడానికి వాళ్ళు అగ్రిమెంట్ రాసుకుంటారు. ఆ అగ్రిమెంటే ఇప్పుడు మొన్న రిషికేష్ రెడ్డి గారు చెప్పారు, ఇలాగా EU రెక్స్ అంటే రిజిస్టర్డ్ ఎక్స్పోర్టర్ అని ఒక పర్టికులర్ DGFT సైట్కి వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి మనకున్న సరుకు అక్కడ అమ్మేటట్టు, ఆ సరుకులో కొంతవరకు తగ్గేటట్టు ఇంపోర్ట్ డ్యూటీస్, ఇవి రెండింటి కూడా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్ కూడా అడ్వాంటేజ్ ఇస్తారు, వాళ్ళకి లీజ్ డెవలప్ కంట్రీ అని అడ్వాంటేజ్ ఇస్తారు. వీటన్నిటిలో ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏమిటో, ఎవరితో మనం చేసామో, వాళ్ళకి మనం ఆ సర్టిఫికేట్ ఆరిజిన్ ద్వారా ఎలా లెవరేజ్ చేస్తున్నామో, ఇవన్నీ కూడాను ఒకప్పుడు పేపర్ వర్క్ అయ్యేది. మీరు స్పెసిఫికలీ ఆ చేంబర్ ఆఫ్ కామర్స్కి వెళ్ళి సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ తీసుకోవడం జరిగేది. ఇప్పుడు అవన్నీ కూడా ఆన్లైన్ చేస్తాం. అది FIO EPC నాన్ ప్రిఫరెన్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అని సైన్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ కూడా ఆన్లైన్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇలా ఫార్మాట్ ఒకటి ఉంటుంది. ఈ పర్టికులర్ ఫార్మాట్లో సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ నీటిని నాన్ ప్రిఫరెన్షియల్ అంటారు. నాన్ ప్రిఫరెన్షియల్ అంటే ఇందులో ఇంపోర్ట్ డ్యూటీ ఏం తగ్గదు, కానీ ఇవి ఇండియన్ ప్రొడక్ట్సే అని ఒక ప్రమాణం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఫార్మాట్ ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని నాన్ ప్రిఫరెన్షియల్ అంటారు. అది సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఇలా కాకుండా కొన్ని సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ప్రిఫరెన్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. ఈ ప్రిఫరెన్షియల్ సర్టిఫికేట్ ఏమిటంటే DGFT సైట్ ద్వారా, మొన్న రిషికేష్ రెడ్డి గారు చెప్పినట్టు DGFT సైట్ ద్వారా 4 సంస్థలకే ఇచ్చారు. FIO మల్టీ ప్రొడక్ట్, ముఖ్యంగా FIO ఏంటంటే అన్ని ప్రొడక్ట్స్ సర్టిఫై చేయగలదు. ఎంపీడా అంటే మెరీన్ ప్రొడక్ట్స్, మెరీన్ ప్రొడక్ట్స్ సర్టిఫై చేసేది ఎంపీడా. అలాగే ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ వాళ్ళు కూడా మల్టీ ప్రొడక్ట్. కానీ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్స్ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనకి ఇతర దేశాలు అంటే చైనా లేకపోతే బంగ్లాదేశ్ కాకుండా కూడాను జపాన్, కొరియా, ఆసియాన్ వీళ్ళందరితో ట్రేడ్ అగ్రిమెంట్స్ అవుతే వాటి సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ కూడా సైన్ చేసేవాళ్ళు ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ అంటారు. ఈ 4 FIO, ఎంపీడా, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ టెక్స్టైల్ కమిటీ అని ఉంది, వాళ్ళకు కూడా ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఆన్లైన్ సైన్ చేసే అథారిటీ ఇస్తారు. సో ఇక్కడ నా దగ్గర మీరు చూస్తూనే ఉన్నారు, నా దగ్గర ప్రస్తుతం 3 సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ సబ్మిట్ చేశారు. ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ నేను ఇక్కడి నుంచి వీళ్ళ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఇట్ విల్ టేక్ మీ ఓన్లీ 5 minutes. ఇక్కడి నుంచి నేను వన్స్ ఇట్ ఈస్ డన్ నేను వాళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఇచ్చేస్తాను. ఇక్కడి నుంచే ఆన్లైన్, ఇంకేం చేయక్కర్లేదు, నేను అప్రూవ్ చేస్తే చాలు.
అక్కడి నుంచి ఆన్లైన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఇవి మీ మీ ప్యూన్ ఖర్చులు, మీ ఈ ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకెవరి అక్కడికి ఇక్కడికి వెళ్ళక్కర్లేదు కూడాను. సో, ఈ సర్టిఫికేట్ అందుకని మేము నేను ఈ ఫియో సైట్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇవన్నీ ఇంటరాక్టివ్. ఒకప్పుడు ఒక వెబ్‌సైట్ అంటే ఉత్తి చూడడం జరిగేది. ఇప్పుడు అన్నీ కూడా ఇంటరాక్టివ్ అయిపోయిందన్నమాట. ఇలాగే మీ ఆన్‌లైన్ స్టోర్ కూడా మీరిక్కడ తయారు చేసుకోవచ్చు. మా ఫియో మెంబర్స్ చాలామందున్నారు. మేమిప్పుడు చాలా పెద్దగా ఆన్‌లైన్ స్టోర్ ఒకటి లాంచ్ చేయబోతున్నాం. పర్‌హాప్స్ దీపావళి తర్వాతే మేము ఆన్‌లైన్ స్టోర్ రిజిస్టర్ చేసుకొని చాలామందికి రిజిస్టర్ చేసి దాని తర్వాత ఆన్‌లైన్ స్టోర్ ద్వారానే మీ ఈ బ్రోషర్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మిగతా వాళ్ళకి పబ్లిసైజ్ చేయడం జరుగుతుంది. మిగతా ఎంఎస్ఎంఈస్‌తో కొలాబరేషన్స్ చేయడం జరుగుతుంది. మిగతావంటే పై దేశాల వాళ్ళతోటి. అలాగే మీ సరుకు ఎక్కడైనా ఉన్నా మీరిక్కడ అమ్మడం కూడా జరుగుతుంది. అన్నీ కూడా ఫియో ఆన్‌లైన్ స్టోర్స్ ద్వారానే చేస్తూ ఉంటారు మీరు. ఇదో పర్టిక్యులర్ ఇంటర్ఫేస్ మేము ప్రస్తుతం తెస్తున్నాం. ఇలా కాకుండా కూడా మేము ఇప్పుడు బిజినెస్ గ్రూప్స్ తయారు చేసాం. మా ఎంఓయూస్ అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఫియో ఎందుకంటే అపెక్స్ బాడీ కాబట్టి, మా కౌంటర్ పార్ట్ బాడీస్ మిగతా ప్రదేశాల్లో కూడా అపెక్స్ బాడీస్ ఉన్నారు. మియాన్మార్‌లో యూఎంఎఫ్‌సిసిఐ అని, యూఎస్ఏలో అపెక్స్ బాడీ ఒకటుంది. వీళ్ళందరితో కూడా మేము ఎంఓయూ సైన్ చేసుకున్నాం. వేర్ వి షేర్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన బయర్ సెల్లర్ వీటితోని మనం ఇంటర్ఫేస్ చేసేటట్టు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మేము చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ దానికి బిజినెస్ గ్రూప్స్ మేము తయారు చేస్తాం. అందులో 3 ఒకటేమో ఇండియా, జపాన్. రెండోది ఇండియా, సౌత్ కొరియా. మూడోది ఇండియా, ఆసియాన్ అంటే 10 దేశాలున్నాయి. మలేసియా, ఇండోనేషియా, సింగపూర్, కంబోడియా, వియట్నాం ఇలాంటి 10 దేశాలున్నాయి. వాళ్ళందరి గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూపు బిజినెస్ గ్రూప్ ఇండియా సార్క్ అంటే సౌత్ ఏషియన్ బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ వీళ్ళందరితో కూడా మేము ఒక బిజినెస్ గ్రూప్ తయారు చేసాం. ఇది కూడా ఇంటరాక్టివ్ బిజినెస్ గ్రూప్స్ మా వెల్త్ అడ్వాంటేజ్‌గా. ఇది కాకుండా కూడాను ఎక్స్‌చేంజ్ రేట్స్ మేము రెగ్యులర్‌గా ఇస్తూ ఉంటాం. ఈ ఎక్స్‌చేంజ్ రేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఆర్‌బీఐవి. మొన్న మీకు వేదాంతం శ్రీనివాస్ గారు చెప్పారు. కస్టమ్స్ ఎక్స్‌చేంజ్ రేట్ వేరే. సో, అది ఆ ఎక్స్‌చేంజ్ రేట్ వేరేగా చూస్తుంటారు. సో, ఇవన్నీ కూడాను చేస్తాం. ఇది కాకుండా కూడాను జాబ్ ఆపర్చునిటీస్ ఈ పేజీలు కూడా ఉన్నాయి. ఇంకా అప్డేటెడ్ ఫారెన్ ట్రేడ్ పాలిసీ చాలా మటుకు చేంజెస్ అవుతున్నాయి కాబట్టి, అప్డేటెడ్ ఫారెన్ ట్రేడ్ పాలిసీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ వాట్ ది ఎంటైర్ ఫియో బాడీ ఈస్. ఐ మీన్ ఇందులో పూర్తి బ్రీఫ్ ఓవర్‌వ్యూ నేను ఇచ్చాం. ఇది కాకుండా ఐ విల్ నౌ టేక్ యూ టు ఇండియన్ ట్రేడ్ పోర్టల్. ఇండియన్ ట్రేడ్ పోర్టల్ ఏమిటంటే, ఇందులో నేను మీకు చెప్పినట్టు బిజినెస్ పర్పసెస్ కోసం దీనికంటే బెటర్ సైట్ ఇందులో ఇంకోటి లేదు. ఇందులో అన్నీ మీరు ఎక్కడైతే ఇంపోర్ట్ దలుచుకున్నారో, ఎక్కడైతే మీరు ఎక్స్‌పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఇవన్నీ కూడా మీరిక్కడ చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ సైట్‌లో. ఇక్కడ మీరు ఫస్ట్‌నే ఇక్కడ అబౌట్‌లో వెళ్తున్నప్పుడు, మీకిప్పుడు ఎక్స్‌పోర్ట్ చేయడంలో నేను మీకు చెప్పినట్టు సపోజ్ మీరిక్కడ మొన్న నా దగ్గర ఒక పర్పస్ ఇదొచ్చింది. ఒక ఆవిడ బ్లాక్ రైస్ ఎక్స్‌పోర్ట్ చేస్తాననింది. సో, నేచురల్లీ నేను రైస్ చాప్టర్‌కెళ్తే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్ బాయిల్డ్ రైస్ ఎక్స్‌పోర్ట్ చేద్దాం అనుకుంటే, ఇక్కడ ఇందులో అన్నిటివి వస్తాయి. నేను మీకు చెప్పినట్టు ఈ ఇంటర్నేషనల్ కూడా 6 డిజిట్ కోడ్స్ అవుతాయి. ఈ 6 డిజిట్ కోడ్స్ ఏమిటంటే, ఫస్ట్ 2 డిజిట్సు మేజర్ చాప్టర్. ఇందాక మీకు గుర్తే ఉండుంటాయి 99 చాప్టర్స్‌లో 10వ నంబర్ చాప్టర్‌లో ఈ రైస్ వస్తుంది. దాని తర్వాత 06 అంటే రైసు సీరియల్స్ అంటే మన మిగతా సీరియల్స్ కూడా ఉంటాయి. అందులో 06 అంటే రైస్. అలాగే 10, 06, 10 అంటే రైస్ ఇన్ ద హస్క్. అలాగే 10, 06, 10, 10 ఇది ఇండియా స్పెసిఫిక్
లాస్ట్ 2 డిజిట్స్ ఏమిటంటే నేషనల్ టారిఫ్ లైన్స్ అంటారు. అంటే మీరు కానీ ఆ రైస్ మా దేశంలో అమ్ముదాం అనుకుంటే ఈ 2 డిజిట్స్ మీకు చెప్తాయి వీటి ఇంపోర్ట్ డ్యూటీ ఎంతో. నేషనల్ టారిఫ్ లైన్స్ అంటారు. సో ఇంటర్నేషనల్లీ కోట్ చేస్తున్నప్పుడు చాలామంది 6 డిజిట్ కోట్ చేసేస్తారు. 2007 ప్రకారంగా ఇంటర్నేషనల్లీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కూర్చొని డిసైడ్ చేశారు ఏమిటంటే 6 డిజిట్స్ అందరికీ ఈజీగా ఉంటుంది, సింప్లిఫై చేద్దామని. ఇది కాకుండా నేషనల్ టారిఫ్ లైన్స్ అయితే కొంతమందికి 10 డిజిట్స్, కొంతమందికి 12 డిజిట్స్ ఉంటాయి, కొంతమందికి 8 ఉంటాయి. మన ఇండియా వాళ్ళు 2012లో 8 నేషనల్ టారిఫ్ లైన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అలాగే బ్లాక్ రైస్ అని అనుకుంటున్నప్పుడు మనం 90 అంటే 90 అంటే అదర్స్కి వెళ్ళిపోయి ఇక్కడ మనం మనకి ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఇంపోర్ట్ చేసే కంట్రీస్ అన్నీ కూడా స్పెసిఫిక్గా వచ్చేస్తాయి. దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ ఆటోమేటికలీ డూ. ఇది చేసిన తర్వాత ఒక్కసారి ఇక్కడికి వస్తే మనం ఏదో కంట్రీ క్లిక్ చేసాం అనుకోండి. ఇప్పుడు మన కాంపిటీటర్స్ ఒక్కసారి రైస్ అనేసరికి మన కాంపిటీటర్స్ ఎవరు వస్తున్నారు? థాయిలాండ్, లేకపోతే చైనా, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ దీంట్లో మన కాంపిటీటింగ్గా వచ్చేస్తారు. అప్పుడు మనం సపోజ్ మనం రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఏ సౌత్ ఆఫ్రికాకో ఎక్కడికో ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తాం. దీంట్లో వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ పర్టికులర్ రేట్ ఫిక్స్ చేస్తే అది ఏమిటంటే 2 ప్రదేశాలు బేసిక్ రేటు, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ రేట్ అంటారు, ఇంపోర్ట్ డ్యూటీ. ఈ బేసిక్ రేట్ సౌత్ ఆఫ్రికాతో మనం ఫిక్సప్ చేసుకుంటాం. అలాగే శ్రీలంకకు రైస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకి ఎన్ని అగ్రిమెంట్ ఉంటాయి? ఏషియా పసిఫిక్ అగ్రిమెంట్, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, అలాగే ఎంఎఫ్ఎన్, ఇవన్నీ కూడా ఇక్కడ లిస్టెడ్ ఉంటాయి. సో మనం సపోజ్ 2 దేశాల్లో చేద్దాం అనుకున్నాం అనుకోండి. నెక్స్ట్ చేస్తే ఇక్కడ 6 డిజిట్ వచ్చేస్తున్నది, ఇక్కడ 8 డిజిట్ వస్తున్నది. దిస్ ఇస్ వాట్ ద ఎంటైర్ థింగ్ ఇస్. సౌత్ ఆఫ్రికా లేకపోతే శ్రీలంక ఎక్కడ రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే మనకు అడ్వాంటేజ్ అది చూస్తాం. ఫస్ట్లే డీజీఎఫ్టీ ఎక్స్పోర్ట్ పాలసీ మనం ఇక్కడికి దొరుకుతుంది. రైస్ ఇన్ హస్క్, ప్యాడీ, రఫ్ అదర్ దెన్ సీడ్ క్వాలిటీ రెస్ట్రిక్టెడ్. అంటే ఇది ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ పర్మిటెడ్ అండర్ లైసెన్స్. ఓకే. అలాగే రైస్ ఇన్ హస్క్ అదర్స్ అంటే ఆటోమేటిక్గా బ్లాక్ రైస్ ఇవన్నీ కూడాను ఫ్రీ అనమాట. వీ కెన్ ఎక్స్పోర్ట్ దిస్ ఫ్రీలీ. సో మన చాప్టర్ డ్యూటీ ఏమిటి? చాప్టర్ హెచ్ఎస్ కోడ్ 10061090. ఇది కానీ మనం అదర్స్లో చేస్తే ఇది ఎక్స్పోర్ట్ ఇస్ పర్మిటెడ్ ఫ్రీలీ. ఇక్కడ రైస్ అండ్ హస్క్, ప్యాడీ ఆర్ రఫ్ అదర్ దెన్ సీడ్ చేస్తే రెస్ట్రిక్షన్ వచ్చేస్తుంది. సో ఇవి రెండిట్లో కూడా మనం ఇక్కడ ఇది నోట్ చేసుకోవాల్సింది. అలాగే డ్యూటీ డ్రాబ్యాక్ అనుకోండి. డ్యూటీ డ్రాబ్యాక్ అంటే మీ లైసెన్సెస్ మీద రిఫండ్. మీరు ఎక్కడైనా ఇందులో పెట్రోలియం డ్యూటీ అయినా, సెస్ అయినా ఎక్కడైనా ఇచ్చి ఉండే అవన్నీ యావరేజింగ్ చేసిన తర్వాత జిఎస్టీ కాకుండా ఉన్న డ్యూటీస్ ఇంకెక్కడైనా పేమెంట్ చేస్తుంటే అవన్నీ యావరేజింగ్ చేసిన తర్వాత ఈ రేటు మీకు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కస్టమ్స్ మీ అకౌంట్లో పడేస్తుంది. ఎప్పుడు 2 రకాల షిప్పింగ్ బిల్స్ ఉంటాయి, ఫ్రీ షిప్పింగ్ బిల్, డ్రాబ్యాక్ షిప్పింగ్ బిల్. మీ సిహెచ్ఏతో మీరు చెప్పడం ఏంటంటే నాకు డ్రాబ్యాక్ షిప్పింగ్ బిల్లో ఎక్స్పోర్ట్ చేయి, అప్పుడు ఇక్కడ డ్యూటీ డ్రాబ్యాక్ మీకు ఇక్కడ వస్తుంది. మూడోది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని ఎవరైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని ఎక్కడైతే మనం ఎంఎస్ఎంఈ సెక్టర్, ఇప్పుడు మొన్న దామోదర్ గారు అంటున్నారు నాది ఎంఎస్ఎంఈ సెక్టరు నేను 10 ఏళ్ళగా చేస్తున్నాను అంటే 10 ఏళ్ళగా ఆయన దగ్గర ఒక హిస్టరీ ఉంది ఎక్స్పోర్ట్ చేసేది.
అప్పుడు దామోదర్ గారు కానీ ఒక పర్టికులర్ పర్చేజ్ ఆర్డర్ తీసుకొని ఆ పర్టికులర్ బ్యాలెన్స్ షీట్ ఆయన తీసుకొని బ్యాంక్కి వెళ్ళి ఆయన చెప్తారు నాకు ఈ పర్టికులర్ ప్రీ షిప్మెంట్ లోన్ కావాలి. అప్పుడు దానికి ఏమిటంటే ఇంత లోన్ దొరుకుతుంది అనమాట. అందులో 13% ఇంట్రెస్ట్ ఇస్తారు. 13% ఇంట్రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఈ దాంట్లో ఇంట్రెస్ట్‌లో కూడా సబ్వెన్షన్ వస్తుంది ఒక 5%. సో మీరు 13% కాకుండా 8% ఇస్తారు. ఇది ప్రస్తుతం రైస్‌కేమో ఎంఎస్ఎంఈ సెక్టర్‌కే ఇచ్చారు 5%. కొన్ని దీంట్లో ఏమో వాళ్ళు మర్చెంట్ ఎక్స్‌పోర్టర్స్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ లేదు. అలాగే ఎంఈఐఎస్ బెనిఫిట్స్. ఇక్కడ ఎంఈఐఎస్ బెనిఫిట్ అంటూ ఏమీ లేదు రైస్ కోసం. అలాగే జీఎస్టీ లెవీస్. జీఎస్టీ లెవీస్ కూడా 0% అయినా 5% అయినా ఇస్తారు. దిస్ ఈజ్ హౌ యూ క్యాలిక్యులేట్ యువర్ ఓన్ ప్రైసింగ్. ఇక్కడ మీరు ఆటోమేటిక్‌గా ఏ దేశానికి టార్గెట్ చేస్తారో ఆ దేశంలో టార్గెట్ చేసుకొని ట్రేడ్ అగ్రీమెంట్స్ ఆ దేశంతో మనం ఇంకెక్కడెక్కడ చేసామో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. అప్పుడు మన రేట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బయట టాప్ 25 దేశాలు ఏదైతే మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామో ఆర్ మనకి ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో పై దేశాల నుంచి అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రిసోర్సెస్ ఎవరైతే ఇంపోర్టర్స్ ఉన్నారో వాళ్ళ కోసం కస్టమ్ డ్యూటీ క్యాలిక్యులేటర్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా చాలా మటుకు ఈ కస్టమ్స్ డ్యూటీ క్యాలిక్యులేషన్స్‌లో కూడా ఇట్ హ్యాపెన్స్ టు బి ఎ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇది కూడా మీరు ఇన్‌ఫాక్ట్ యూ షుడ్ గో అండ్ స్టడీ దిస్ పర్టిక్యులర్ లైన్. ఇప్పుడు సపోజ్ చాలామంది ఏమిటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదైనా చేసుకుంటున్నారు అనుకోండి, కెమెరా అయినా ఏదైనా. ఇప్పుడు నేను కెమెరా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనిల్ గారు వస్తున్నారు కాబట్టి జపాన్ పెట్టాను అనుకోండి. జపాన్ తీసుకొని ఒక కెమెరా ఇంపోర్ట్ చేస్తాను. సో నేను దానికి ఇంపోర్ట్ డ్యూటీ ఎంతో నాకు కావాలి. స్పెసిఫిక్ మీకు హెచ్ఎస్ కోడ్ తెలిస్తే ఆ హెచ్ఎస్ కోడ్లో ఇక్కడ రాస్తారు. తెలియకపోతే అవన్నీ ఇక్కడ రాసి ఉంటాయి. సో జపాన్ నుంచి ఇంపోర్ట్ చేస్తే ఇది మన ఇంపోర్ట్ డ్యూటీ 10% వస్తుంది. దీనికి కూడా మీరు అక్కడ యాడప్ చేసుకొని ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే ఆ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఇండో జపాన్ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా మీరు సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ తీసుకుంటే అది కూడా మీకు తగ్గుతుంది ఇంకా. సో ఆ సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించేసుకోవడం, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ రిసోర్సెస్లో ఇవన్నీ ఉంటాయి. ఇది కాకుండా మనకి ఇక్కడ హౌ టు ఎక్స్పోర్ట్, ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసే ముందు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం. ఏమిటి కావాలి, ఏమిటి అక్కర్లేదు, హౌ టు ప్రాసెస్, లేబులింగ్, ప్యాకేజింగ్, ప్రొసీడ్యూర్స్, ఇవన్నీ కూడా వస్తాయి. చాలామంది ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇందులో ఎక్స్పోర్టర్స్ దాంట్లో కూడాను మేము ట్రేడ్ స్టాటిస్టిక్స్ కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ ద్వారా కూడా ఇచ్చాం. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. రేపు పొద్దున మీరు టార్గెట్ చేస్తారనుకోండి మలేషియాకి అమ్ముతామని, మలేషియా ఈ పర్టికులర్ ఐటమ్స్ ఏమిటేమిటి తీసుకుంటోంది, ఆ ట్రేడ్ డేటా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన ఇండియా నుంచి కూడా ఏమిటి తీసుకుంటున్నాం అది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మలేషియా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్, ప్రెషస్ మెటల్ కంపౌండ్ ఇవన్నీ కూడా తీసుకుంటే 177% వరల్డ్ కన్నా ఎక్కువ మనం ఇండియా దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు. ఇది స్పెసిఫికలీ ఒక పర్టికులర్ ప్రొడక్ట్ అయితే 430% తీసుకుంటారు. సో ఇది కూడా పర్సంటేజ్ గ్రోత్ అనమాట. నాకు మలేషియా ఇంపోర్ట్ ఏదైతే చేస్తున్నదో మన హైదరాబాద్ నుంచి అది కూడా ఈ ఓర్స్, స్లాగ్ అండ్ యాష్లో కూడా ఉంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ పర్టికులర్ ప్రొడక్ట్లో మ్యానుఫ్యాక్చర్ కానీ చేస్తే మనకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో దాట్ ఉత్తి మీరు రా మెటీరియల్ కాకుండా, అంటే కాటన్ వాళ్ళకి కాటన్ అమ్మడం ఇవన్నీ కాకుండా అది కన్వర్ట్ చేసి కానీ మనం అమ్మడానికి ట్రై చేస్తే దానికి బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ వస్తాయి, వాల్యూ యాడెడ్ ప్రైస్ ఇంకా ఎక్కువ ఉంటుందని ఇక్కడ కూడా మనం ట్రై చేస్తున్నాం. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేసి మీరు ఇక్కడ అమ్మేటట్టు. సో
దీస్ ఆర్ ద వేరియస్ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కాకుండా కూడా మీరు ఎప్పుడైనా కావాలంటే నాతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు ఎక్కడున్నా కూడాను ఆ పర్టికులర్ ఆఫీసర్ అక్కడ ఆ దేంట్లో మా లిస్ట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. యూ మే కాంటాక్ట్ ఎనీ ఆఫ్ ద ఆఫీసర్స్ బేస్డ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇక్కడ నాట్ నెసెసరీ దట్ యూ ఓన్లీ టాక్ టు హైదరాబాద్ ఆఫీసర్. ఇది కాకుండా మీరు ఇంకెక్కడైనా కూడా మాట్లాడచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ. ఈ సైట్ మాత్రం మీకు బేసిక్ కమర్షియల్ పర్పసెస్ కోసం చాలా యూస్ఫుల్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ రీచ్ అవుట్. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ మై సెషన్. ఎందుకంటే ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు అనిల్ రాజ్ కూడా ఆయన కూడా ఆన్లైన్ అయిపోయారు. ఆయన కూడా ఇప్పుడు వస్తున్నారు. అనిల్ రాజ్ గారు వచ్చారు కూడాను. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారా? బాగానే ఉన్నాను. వీ హ్యావ్ ఆల్రెడీ గాట్ సమ్ పార్టిసిపెంట్స్, ఒక 7 ఉన్నారు. రిక్వెస్ట్ ద పార్టిసిపెంట్స్, నేను అందరినీ అన్మ్యూట్ చేస్తుంటాను. మీరు కూడా మీ వీడియోస్ ఆన్ చేసుకుంటే యూ కెన్ స్పీక్ టు మిస్టర్ అనిల్ రాజ్ డైరెక్ట్లీ. ఇంటర్ఫేస్ చేస్తుంటారు. అనిల్ రాజ్ గారు ఇంతకుముందు ఒక పర్టికులర్ దీంట్లో 15 ఏళ్ళగా జపాన్లో ఉన్నారని కూడా అజయ్ గారు నాకు తర్వాత కరెక్ట్ చేశారు. హీ వాజ్ ఇన్ ద ఇంటర్నేషనల్ వాటర్స్ సిన్స్ ద లాస్ట్ 22 years. ఇప్పుడు అక్కడ జపాన్లో హీఈస్ ఇన్ అ మేజర్ ఇండస్ట్రీ, అది ఫుడ్ ఇండస్ట్రీ. ఇది కాకుండా కూడా ఆయనకి రెస్టారెంట్స్ ఉన్నాయి. సో హీ మైట్ హెల్ప్ యూ అలాట్, గివ్ యూ అన్ ఇన్సైట్ యాజ్ టు ఆయన ఎలా చేశారో బయట, హౌ హీ స్టార్టెడ్ అవుట్, అండ్ దెన్ హీల్ ఇంటరాక్ట్ విత్ యూ అండ్ హీ మైట్ గివ్ యూ ఇన్సైట్స్ ఆల్సో. అనిల్ రాజ్ గారు, సార్ ఇట్ ఈస్ ఓవర్ టు యూ. శ్రీనాథ్ గారు సార్ చెప్పండి. సార్ బిఫోర్ గోయింగ్ ఒక్కసారి చిన్న డౌట్. నేను లేట్ గా జాయిన్ అయ్యాను సెషన్ కి. మీ మెంబర్షిప్ డీటెయిల్స్ ఇచ్చారా ఎంత అనేది? మా మెంబర్షిప్ డీటెయిల్స్ కూడా మాది 8555 అండి ఇయర్లీ మెంబర్షిప్. డిజిఎఫ్టి రూల్ ప్రకారంగా ఏప్రిల్ నుంచి మార్చు. నేను ఒకటేంటి, ఎందుకంటే మెంబర్షిప్ ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ రీచ్ అవుట్ టు ఇంటర్నేషనల్ మార్కెట్స్, ఆర్బీఐ కూడా రీచ్ అవుట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఐ విల్ గివ్ యూ ఆల్ దోస్ డీటెయిల్. నేను మీకు మా ఫార్మాట్ కూడా పాస్ ఆన్ చేస్తాను. సో ఐ విల్ స్పీక్ ఇన్ డీటెయిల్ విత్ యూ రిగార్డింగ్ దిస్. థ్యాంక్ యూ సార్. సార్ అనిల్ రాజ్ గారు. Thank you, sir. Thank you very much for inviting me to share my experience here. ఓకే, నేను తెలుగులో మాట్లాడొచ్చు, కానీ ఐ థింక్ కొంచెం కంఫర్ట్ లెవెల్ ఇంగ్లీష్ లో ఉంది ఎక్కువ. సో బట్ ఇన్ కేస్ యూ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ తెలుగు ఆల్సో, ఇట్ ఇస్ తెలుగులో క్వశ్చన్స్ ఉంటే కూడా పర్వాలేదు. ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ ఫీల్, బట్ ఒక ఫార్మల్ సిచ్యువేషన్ లో తెలుగులో మాట్లాడుతుంటే కొంచెం కష్టం. పర్లేదు సార్, పర్లేదు. ఓకే. సో బేసిక్లీ నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్. సో ఐ కేమ్ టు జపాన్ ఇన్ 1998 అండ్ ఐ కేమ్ యాజ్ అన్ ఐటీ ఇంజనీర్. నేను ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదివాను ఇన్ ఐటీ, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ జకార్తాలో 1.5 years వర్క్ చేశాను. దాని తర్వాత నేను జపాన్లో వచ్చి దెన్ ఐ వాస్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో మోస్ట్లీ విత్ స్విస్ బ్యాంక్, జర్మన్ బ్యాంక్ అండ్ సిటీ బ్యాంక్, జాపనీస్ బ్యాంక్లన్నీ పనిచేశాను. సో స్విస్ బ్యాంక్లో పనిచేసినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ వన్ రెస్టారెంట్ ఆన్ ద సైడ్. నాకు 12th class నుంచే ఒక బిజినెస్లో స్టార్ట్ చేయాలనే ఒక ఇది ఉండేది. సో దట్స్ వై బిజినెస్ వాజ్ ఆల్వేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. And what they call, but nobody in my family is into business. So I am the first generation businessman. So 2005 la, while I was working for Credit Suisse, I started the first restaurant, which is called Nirvanam in Japan, and we are one of the first South Indian restaurants in Japan. So appudu 2005, 2002, 2003 la South Indian restaurants లేదు ఇక్కడ. కానీ ఐటీ ఇంజనీర్స్ వచ్చే వాళ్ళందరూ ఐటీ ఇంజనీర్స్ అందరూ సౌత్ నుంచే వస్తున్నారు. ఓకే, చెన్నై, పూణే, ఆంధ్ర అందరూ సౌత్ నుంచి వస్తున్నారు, కానీ సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ లేరు ఇక్కడ. సో ఆ టైంలో సో వీఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఇన్ జపాన్. సో ఇప్పుడు మేము వీ హ్యావ్ నౌ ఫ్రమ్ 2005, బట్ 2005 while working I was doing my business part time.
పార్ట్ టైం లో చేశాను. 2015 దాకా పార్ట్ టైం చేశాను. సో 2015 దాకా వచ్చేటప్పటికి we expanded into 4 restaurants ఉండేది, అండ్ ఒక కిండర్ గార్డెన్ స్కూల్ ఉండేది. స్కూల్ కూడా స్టార్ట్ చేశాను, అండ్ ఒక ఫుల్ టైమ్ జాబ్, 4 restaurants, full kindergarten school. It was like a big challenge for me to move forward. So that is when I decided to quit and start doing full time entrepreneurship. So that is my story. Ippudu these are the what you call small snippets of your experience, sir. Snippets of my experience. Initial గా my question is, మీరు అక్కడ స్టార్ట్ చేసే ముందు ఒకటేమో మీరు అక్కడ వెళ్ళినప్పుడు జపాన్ లో ఇండియన్ గా వెళ్ళేవారు. ఇండియన్ గా వెళ్ళిన తర్వాత మీరు అక్కడ స్టార్ట్ చేయడానికి డిడ్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్టీ ఇన్ ఒబ్టైనింగ్ లైసెన్సెస్, లేకపోతే అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్స్ కూడాను? అది ఎన్ని రోజుల్లో అయిపోయింది, ఎలా అయింది అది? సార్, జపాన్ లో లైసెన్సెస్ అంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో యూజువలీ ఇక్కడ ప్రాబ్లం ఉండేది ఒక జాపనీస్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హర్డల్ ఇక్కడ. కానీ లైసెన్సెస్ కి అన్ని ఇట్ ఈస్ లైక్ ఇఫ్ యూ ఫినిష్ ద డాక్యుమెంటేషన్ యూ విల్ గెట్ ద లైసెన్స్. అది బయట పై సిటిజన్స్ కూడా అలౌ చేస్తారు. As long as you finish the documentation properly, as long as you are eligible, straightforward. మీరు డాక్యుమెంటేషన్ కరెక్ట్, వాళ్ళు అడిగే డాక్యుమెంట్, వాళ్ళు ఇప్పుడు మన ఇండియా లాగా ఒక రేపు ఈ డాక్యుమెంట్ తీసుకురా, రేపు ఆ డాక్యుమెంట్ తీసుకురా, అలాంటివి లేదు. అలాంటి లేదు. వాళ్ళు డాక్యుమెంటెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పే డాక్యుమెంట్స్ ప్రాపర్ గా తీసుకెళ్తే యు ఆర్ ఓకే. ఇక్కడ యాజ్ లాంగ్ యాజ్ వి రన్ బిజినెస్ స్ట్రైట్, ఓకే, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. అన్ని స్మూత్ ఉంటాయి. లైక్ మీరు ఇప్పుడు నేను ఒక ఇది హెల్త్ ఇన్స్పెక్టర్ దగ్గర కమిషన్ ఇది లైసెన్స్ తీసుకోవడానికి వెళ్తే మేబీ విత్ ఇన్ 30 minutes I can come out of the office. With the license? Not with the license, application, with applying for the license. Oh, I see. Good. Within 30 minutes I will come out of the license. Then actually license, let us say for example there will be process for different license. Like let's say for example na experience la ipudu restaurant license అంటే నేను వెళ్తాను, 30 minutes లో డాక్యుమెంటేషన్ అదంతా సబ్మిట్ చేస్తాను, వచ్చేస్తాను. దెన్ దే విల్ గివ్ మీ ఎ డేట్. ఈ టైంలో 2 o'clock దిస్ డేట్ దే విల్ కమ్ ఫర్ ఇన్స్పెక్షన్. అంటే ఆ 2 o'clock వాళ్ళు వచ్చేస్తారు. 2:30 లోపల ఇన్స్పెక్షన్ అయిపోతుంది. If you don't have any problems in the inspection, then 7 days la you can collect the license. Oh, I see. So hardly you spend, first time you go to the place 30 minutes spend చేస్తారు. ఇన్స్పెక్షన్ కోసం 30 minutes to 1 hour స్పెండ్ చేస్తారు. దాని తర్వాత కలెక్షన్ లో 5 minutes కలెక్ట్ చేస్తారు. So total time taken will be approximately say 1 month. 1 month lo it depends. You can negotiate. You can say okay, I'm paying rent and I can't wait so long. You give me the license soon. So then they will adjust based on what is their schedule. I see. 1 month once your restaurant is made, 1 month you can explain saying that see I'm losing money every day. So can you do it day after tomorrow or 3 days later? Okay. And రెండో సార్, వాళ్ళకి అక్కడ ఏదైనా మీరే రెస్టారెంట్ ఓపెన్ చేస్తే వాళ్ళ స్పెసిఫిక్ గా మీరు జాయింట్ వెంచర్ చేయాలి ఇలాంటివన్నీ ఏదైనా రూల్స్ ఉన్నాయా? అంటే థాయిలాండ్ లో చేయాలి అలా? లేదు, అలాంటి రూల్స్ ఏం లేదు. జాయింట్ వెంచర్ చేయాలని కంపల్సరీ ఏం లేదు. కానీ టు రిజిస్టర్ ఏ కంపెనీ you have to have, there are 3 ways you can register a company. One is either you tie up with a citizen of Japan, or you tie up with a permanent resident of Japan. Okay. Just like me, I am a permanent resident in Japan. Okay. Or if you don't want to have partner, you want to do all on your own, then you apply for an investment manager visa. Okay.
So that means, suppose let us say you don't like partnerships, you want to do everything on your own. So you say, okay, I will follow all the rules that is required by the investment manager visa. Give me an investment manager visa. Right. But to start the process, you need some help of somebody here. Okay. But legally, it is not mandated. You can come here on a business visa. You can do everything on your own. You don't need anybody like Dubai. You don't need to give 50%. You don't need to give. Right. You Right. can Right. own the enterprise 100% on your own. Okay. Okay. రైట్. అండ్ అక్కడ ఈ ఫుడ్ లైసెన్స్, ఈ లైసెన్స్ అక్కడ ఏమో హ్యాసల్స్ లేవు Hassle same తీసుకోవడానికి. లేదు, ఏం లేదు. As long as you are following all the rules, as long as you are following all this one, it's a cakewalk. But only problem is the Japanese language support. ఓకే. Japanese language support, you have to hire a Japanese language person, and he or she will do all the documentation, right? And and even if you don't know how to write the documentation, the agencies will help you. ఓకే. రైట్. ప్లీజ్ ప్రొసీడ్. సారీ, So కొన్ని క్వశ్చన్స్ కూడా yeah. చెప్పండి సార్. Okay. So like I told you, I started in 2005. Okay, this is my portfolio of companies. So that is, we have now 6 Indian restaurants in Japan, 4 in Tokyo, and 2 in the side just beside Tokyo in a different district, right? Okay. And we have a foreign language school in Hyderabad, Amir Petla. Right. And we have an IT company called Nehan Tech. It's called Nehan Technologies, but in short, it's Nehan Tech. We do IT staffing, consulting, development, and all the stuff in Japan. And we have a kindergarten school called Star Kids in Japan. And we have a talent company called Biscoot.com, right? And we also export cosmetics to India. It's called Max Root Cosmetics. So it's a hair gel which is used for baldness. It's an organic hair gel, right? And Ajay Kumar is my representative in India. So he actually handles all my Indian business. He helps me in Indian businesses. So we both run VIFL and Max Root together, right? Okay. And also we have one more company in Bangalore called Vericom. Vericom is a branding company which my brother runs it day to day, and it comes under, we run it as a group company. So this is what is my portfolio. So we have also done a bit of import exports, but not as a big business. But import export chesham. Ippudu kuda last December kuda memo import chesham for 1 container load of food items for our restaurant. Right, uraddalu adi anni dals, coffee anta import chesham. So actually, Japan is a good market. If anybody wants to import from Japan, the technology items are very good. The people have a lot of, and we are also right now working on a joint venture with a Japanese company for electric bikes. And Ajay is leading the project there. Okay. Ajay Kumar has already, he was also He's joined. call right now. He's joined now. So Ajay also is leading. అజయ్ గారు వెల్కమ్ సార్. ప్లీజ్ మీరు వీడియో ఆన్ చేయండి ఒకసారి మీది. రైట్ సార్, ప్లీజ్ ప్రొసీడ్. Yeah. So we are also doing ఇప్పుడు joint venture requests వస్తున్నాయి. So then we actually identify a Japanese company and tie up with the Indian company. So ఇప్పుడు electric bikes కోసం కూడా joint venture వస్తుంది. We are looking for battery technology also joint venture ఇప్పుడు. So battery technology కూడా మంచి, I think, futuristic technologies. Then మేము even Ajay is working on robotics training. జాయింట్ వెంచర్ ఇప్పుడు వర్క్ చేస్తున్నాం మేము. ఓకే. సో చాలా రిక్వెస్ట్ ఉన్నాయి ఇండియా నుంచి, కానీ
ఇండియా నుంచి రిక్వెస్ట్ వస్తున్నప్పుడు మ్యాచ్ మేకింగ్ ఫస్ట్ థింగ్ ఇస్ అ ఇష్యూ. సెకండ్ థింగ్ ద కల్చర్ డిఫరెన్స్ ఇస్ అన్ ఇష్యూ. ఎందుకంటే మన దగ్గర 1 o'clock అంటే అది మన దగ్గర 1 o'clock కాదు. ఈ జపాన్ లో 1 o'clock అంటే 1 o'clock. అది ఉంది. సో 1 o'clock వస్తానంటే ఇండియాలో 1:30, కానీ జపాన్ లో 1 o'clock అంటే అది 12:55. ఇంకో స్పెసిఫిక్ ఇది ఏమిటంటే మీరు రేపు కలుస్తానంటే ఆ రేపు ఎప్పుడు రాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఇలాంటివన్నీ కొన్ని హికప్స్ ఉన్నాయండి. కొన్ని హికప్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ దేర్. ఎందుకంటే వి అండర్స్టాండ్ బోత్ సైడ్స్. ఓకే సో మేము టు స్మూతన్ ద రిలేషన్షిప్ we both do that part, the bridging of the other side. Right. So Ajay is sitting in India, so he can do the Indian licensing and Indian communication and all the stuff, and whatever we have to push, Ajay does it from there, and whatever I have to push from Japan, I do it from here. So we both manage that relationship. ఎందుకంటే normally if there is no people in between who understand both the worlds, then that relationship will not go forward. But the expectation, the knowledge transfer, the know-how, anta is very important. Yes, sir. So even if you have any people who want to come here to Japan and come and see, please feel free to reach out to me or Ajay, and we will arrange for whatever is required. Right? Like let's say even FIO దగ్గర నుంచి, even if you want to bring in a delegation or a 20-30 people delegation, we can arrange for all the site visits and all the stuff ikkada. So very maybe good. You might want to visit Toyota office or Toyota factory or Honda factory. So we could ఇప్పుడు జపాన్ లో కోవిడ్ సిచ్యువేషన్ అంత పానిక్ సిచ్యువేషన్ లేదండి ఇక్కడ. పానిక్ సిచ్యువేషన్ ఏం లేదు ఇక్కడ. లాక్డౌన్ ఒక్క రోజు కూడా లాక్డౌన్ లేదు ఇక్కడ. ఓకే అండ్ ఇప్పుడు చాలా మంది ఐ థింక్ బయట వస్తున్నారు, ఆల్ కేర్. బట్ జపాన్ లో ఏంటంటే మాస్క్ అండ్ శానిటైజర్ వాజ్ దేర్ ఈవెన్ బిఫోర్ కోవిడ్. ఓకే. బికాస్ ఇక్కడ జనవరి ఫిబ్రవరిలో lot of people get this flu season ఉంటుంది. ఫ్లూ సీజన్ లో మాస్క్ శానిటైజర్ వాజ్ a normal thing. ఓకే. కోవిడ్ ముందే ఆ కల్చర్ ఉంది. సో మన దగ్గర ఏంటంటే మాస్క్ పెట్టుకుంటే మాస్క్ కింద పెట్టి మాట్లాడతారు. ఓకే. ఇక్కడ వాళ్ళు దే ఆర్ యూస్ టు ఇట్. చిన్నప్పటి నుంచే వాళ్ళు దే ఆర్ యూస్ టు మాస్క్. సో దే డోంట్ రిమూవ్ ద మాస్క్. ఓకే. ఒక ఫ్లూ ఉంటే అది. సో that is a blessing in disguise అన్నమాట. So that's why I think COVID has not spread that much. Right. And also people follow. Government చెప్తే people follow. Okay. So that is very good. And we are also doing, if let us say for example, I don't know whether FIO is involved in that, but let us say for example in skill development, we also work a lot in skill development, and we are registered with national. We are license holders of National Skill Development Corporation. And we are the first people to bring in construction workers from India to Japan. Till today, we are the first and only. ఎవరు తీసుకురాలేదు. రైట్. అండ్ రెండో సార్, మనకి ఆఫ్ కోర్స్ ఫియోకి ఆల్రెడీ ఒక ఎంఓయూ ఉంది మన ఇండో జపాన్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ వాళ్ళతోటి. అక్కడ ఫియో హ్యాస్ ఆల్రెడీ సైన్డ్ అన్ ఎంఓయూ, అండ్ వి విల్ ఆఫ్ కోర్స్ examine and look into your this thing also, that how we can possibly tie up either physically or through e-virtual trade fairs, specifically mana Hyderabad ninchena lapade India ninchena, with Japanese groups sitting across, where we can have a interpreter and a translator there who can make presentation, and then we can
పర్హాప్స్ మూవ్ ఫార్వర్డ్, అది కూడా మనం స్పెసిఫిక్లీ చేయొచ్చు. అండ్ ఇంకేదైనా మీరు యాడ్ చేస్తారా సార్? ఆర్ ఐ కెన్ థ్రో ఇట్ ఓపెన్ టు the people here, they may want to ask you questions. Yeah, if they feel free. I want it to be an interactive session. So okay, unmute చేస్తున్నాను. If you have any questions, Mr. Anil Raj is there or Mr. Ajay గారు చిన్న ఇంట్రొడక్షన్, చిన్న బ్రీఫ్ మీరు మీ గురించి, మీరు ఎక్కడ లొకేటెడ్ అది కూడా ఇస్తే బాగుంటుంది. నేను హలో ఎవ్రీబడి, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఓకే, అండ్ నా ఆఫీస్ వచ్చేసి రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉంది. ఓకే, నేను జపాన్ ఇండియా మధ్యలో అంతా వర్క్ చూస్తాను. ప్లస్ ప్రస్తుతానికి వీఆర్ వర్కింగ్ ఆన్ మెనీ థింగ్స్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. వన్ ఇస్ రోబోటిక్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము కరెంట్లీ. నెక్స్ట్ ఇయర్ నుంచి వీ వాంట్ టు టేక్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఇండియా టు జపాన్ అండ్ ట్రైన్ దెమ్ ఇన్ హైయర్ అడ్వాన్స్ రోబోటిక్ కోర్సెస్. అక్కడ ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీతో మాట్లాడాము. అయితే అక్కడ మనం అడ్వాన్స్ రోబోటిక్ కోర్సెస్ చేపిస్తాం పిల్లలతో. ప్లస్ అక్కడ జపాన్ లో రోబోటిక్స్ చాలా అడ్వాన్స్ స్టేజ్ ఉంది. వర్డ్స్ ఎంత కాస్ట్లీ సార్? రోబోటిక్ మ్యూజియం ఎంత కాస్ట్ పడుతుంది ఈ అడ్వాన్స్ రోబోటిక్స్ కోర్స్ చేయడానికి? అడ్వాన్స్ రోబోటిక్స్ కోర్స్ ఒక షార్ట్ టర్మ్ 1 వీక్ కోర్స్ కోసం తీసుకెళ్తాము. జపాన్ తీసుకెళ్ళి అక్కడ సర్టిఫికేషన్ కోర్స్ చేపించి అక్కడ తర్వాత రియలిస్టిక్ రోబోటిక్స్ దాంతో అంతా మనం ఇంట్రొడక్షన్ ఇచ్చి రావడానికి టోటల్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 3 lakhs rupees అనుకుంటున్నాం, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఎయిర్ ఫేర్, స్టే, ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్. రైట్ సార్, ఐ నౌ త్రో ఓపెన్ టు యు. చెప్పండి సార్. స్కిల్ డెవలప్మెంట్ లో కూడా మనం వర్క్ చేస్తున్నాం సార్. గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం కూడా దేర్ ఇస్ సంథింగ్ ఓపెనింగ్ అప్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. So undergraduates కోసం ఒకసారి స్టార్ట్ అయితే we will be taking lot of undergraduates to people to Japan and placing them there. Okay, good. Yeah, right sir. This is what we are doing. Yes. Right sir. Yeah. Sir, now I request the participants, మీరు ఎవరికైనా ఏదైనా అడగాలంటే kindly feel free to ask. నేను అందరినీ అన్మ్యూట్ చేశాను. Sir, good afternoon sir. Anil garu, Ajay garu, it's an honor to be part of this meeting with you. Yes. Sunil, I'm from Hyderabad but native of Rajahmundry. Okay. And I've been part of American investment banks for quite 12 years before jumping into other businesses, into construction, before coming into become a merchant exporter. Sir, I could relate a lot of things when you say that you worked with the investment banks before. So just as my personal question, sir, guidance for me, like how do you handle IT to non-IT transition? Generally, what is the caution people like should be aware of? Okay, I think that's a good one. But in my case, I had a parallel run for 10 years. Right, so IT to non-IT, and because food industry, I did not have any knowledge about food industry. Restaurant, I did not know anything about restaurants. All I have to learn on my own. Right, so I think it's a matter of actually putting your hard work and getting to know the new industry. If you're coming from IT to non-IT, then definitely I'm assuming that you don't have much knowledge about the non-IT stuff, right? But I think if it is difficult for you to get into any of the industries, right? So what I think you should reach out to some coach in that industry, right? That will give you a lot of help, because of course I didn't have any coach because I didn't know how to go about. I learned it all right from scratch, right? But today I feel that if I had a coach who can give me some knowledge prior to me experiencing it on my own, because he can give you what you call a direction, right? And he can solve a lot of problems for you, what you will be facing, right? So I think if you are actually moving to a IT to industry which you don't have much knowledge, better to get some senior guy as a coach in that industry.
So let's say, for example, maybe there are some retired people. You just need guidance. You don't need somebody to run around for you, Yes. right? So they will be able to guide you better rather than you go through all those things on your own. So I didn't have the luxury of having a coach, but after having spent so much time, I see that if I had a coach, I would have had less problems in my journey. So getting a good coach, maybe a retired person or maybe somebody, because usually people who are active, they might not be very open because you might be a competition for them. But people who are retired, they know the industry, but now they don't have any competition because they're not working on it. So I Right. think it's better to find somebody like that. Got you, sir. Thank you. Thank you. సార్ నెక్స్ట్ ఇంకెవరన్నా దామోదర్ గారు, జయరామ్ రెడ్డి గారు, చెప్పండి గుడ్ సార్. ఈవినింగ్ సార్, దామోదర్ గుప్తా. గుడ్ ఈవినింగ్ సార్. అనిల్ గారు, కొద్దిగా చెప్పండి. చేస్తే we have our some of the students Yeah. so who are working robotics and all, and they want to start their own enterprises. Okay. So that I can share with them, so they may come for Sure, sir. Adi, maybe you can. Ajay will be a better person to handle that. So yes, no problem. I think you can reach out to Ajay, but you can reach out to me also. There's no issue. Okay. Now contact number. In touch with Ajay sir, and we are in branding also our products. For that also I require your suggestion. So for that Yes, also sir. can I speak to Ajay sir? Yeah. I think given my number on the screen, I'm sharing my number and email address. You can note down. Okay. And you can even reach out to Ajay also for any robotics or anything like that. Better is to Thank reach you out so to. much sir for sharing your experiences and giving us push up. Sure, sir. Yeah, Ajay, you were saying something? Thank you. No, I was saying that better to contact Pio. Pio will be coordinating on us. Okay. Sure. There is no issue with that also, sir. మూడోది సార్, ఇంకో ప్రశ్న నాకు ఉంది. జాపనీస్ లో, ఈ నెదర్లాండ్స్ లో లేకపోతే జర్మనీలో కొంతమంది రిటైర్డ్ పర్సన్స్ మీరు చెప్పినట్టు ఇంజనీర్స్ ఒక పర్టికులర్ బంచ్ ఉంటుంది, వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఓ పర్టికులర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, సో దట్ ఆ ప్రొడక్ట్స్ వాళ్ళ కంట్రీలో వాళ్ళ దేశాల్లో యాక్సెప్టబుల్ అవుతాయి. అలాంటిది ఏదైనా ఇక్కడ ఉంటే సార్ ఎంఎస్ఎంఈ గ్రూప్ కి చాలా హెల్ప్ఫుల్. అది కానీ మనము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తే ఏమిటంటే, మనం ఇక్కడ వాళ్ళ ట్రావెల్ కాస్ట్ వాళ్ళు బేర్ చేసుకొని ఉంటే, ఇక్కడ స్టేకి వాళ్ళ ఫుడ్ కి ఏ ఆంటర్ప్రెన్యూర్ అయితే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారో ఆ ఆంటర్ప్రెన్యూర్ ఫ్యాక్టరీలో ఆ స్టేకి ఆ చుట్టుపక్కల ఉన్న ఫుడ్ కి ఇవన్నీ కూడా మనం వాళ్ళ కోసం ఇన్ఫాక్ట్ వీ కెన్ ఆర్గనైజ్ దాట్. అది నేను అనుకుంటున్నాను అనమాట. అంటే ఇది నేను అప్పుడు పోస్టింగ్ కలకటాలో ఉన్నప్పుడు ఇలాగే చాలా మంది నెదర్లాండ్స్ నుంచి, జర్మనీ నుంచి వచ్చి వాళ్ళ పర్టికులర్ ప్రొడక్ట్, ఇప్పుడు మీ జపాన్ సర్టిఫికేషన్స్ స్టాండర్డ్స్ చాలా హై సార్. అందులో కొంతమంది మనకి ఇక్కడ మరీన్ వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే వాళ్ళకి ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్ కానీ తెలిస్తే దే విల్ బి ఓపెన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ దాట్ కైండ్ ఆఫ్ స్పెసిఫికేషన్. దాని తర్వాత నెమ్మదిగా వాళ్ళు జపాన్ మార్కెట్ కూడా ఎంటర్ అవ్వచ్చు. ఇలాంటిది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఏదైనా చేస్తే I think it will be very helpful and FIO can come forward. వాళ్ళు we will give you this thing. ఎందుకంటే మేము ఎంఎస్ఎంఈతో టైఅప్ చేసుకొని తెలంగాణ అయినా ఆంధ్ర అయినా డిస్ట్రిక్ట్ వైజ్ వెళ్తున్నాం. సో అలాగా ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ లో వెళ్తే ఇప్పుడు ఈ జపనీస్ రిక్వైర్మెంట్ ఇది, ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటట్టు చేయొచ్చు. అదనమాట నేను చేస్తున్నాను. సో ఐ టైప్ విత్ అజయ్ ఆల్సో రిగార్డింగ్ దట్ venture. Let us see how we can do that. Yes. Sir, and in this one, sir, I think China is doing very good in this, because in Japan, what they do, they come here, they take the machines that make the product. Right. ఆ మెషిన్స్ తీసుకుంటారు, జపాన్ నుంచి ఆ మెషిన్స్ తీసుకుంటారు. ఒకటి
they will create that product exactly similar to what the product in Japan. Okay, and then they sell the product to Japan back. ఓ వెరీ గుడ్. అది Okay. ఇది కానీ మన ఇండియన్స్ కూడా ఇలాగే చేసుకోవచ్చు. మనకి చేసుకోవచ్చు ఇక్కడ సార్. స్కీమ్ కూడా ఉంది, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గుడ్స్ అని. ఆ పర్టికులర్ మెషిన్స్ కొనేటట్టు DGFT ఒక లైసెన్స్ ఇస్తుంది. Okay, సో okay. దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇనిషియల్ గా ఏం ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలో ఆ గైడెన్స్ కావాలి, అదనమాట. ఏంటంటే సార్ ఇక్కడ వచ్చి what we should do, we should bring delegates of Indian businessmen into Japan. Okay, వాళ్ళు ఇక్కడ వచ్చి because each person is looking at it from their point of view. రైట్. ఇప్పుడు నాకు తెలియదు what it can do, but when they come here and see, because they will be seeing from their aspect, their experience also. Their experience. Because Absolutely. if you look at it from my experience, I will say, what do you call, this product is good, but maybe the person whom I'm talking to cannot produce that product. Absolutely. Right. So it is better that maybe, let us say, every 6 months, let us bring in from FIO every 6 months 20 people group to Japan. Right. Okay. Right. And we will create the ecosystem for them to come here, whatever food and all this logistics, or And our factory visits, whatever factory visits they want to do. Every 6 months, if we can bring 20 people here and show them, then out of these 20 people, or let's say out of 40 people or 60 people, at least one person will be interested in something. Right. And one person will be able to go ahead saying, okay, let us say, can we take the machine from here? Okay. Good. Okay. So here what they are doing is, Chinese are doing this. They come here, if they identify the product, let us say, for example, injection molding product, right? So they take the machine from Japan so that they can produce exact replica of the product. Right. Because in Japan, quality is very high. If you do it through an Indian made injection molding machine, the same quality you will not get. Fine, sir. We are open to it. Mere sectors identify cheyandi. I can identify engineering, robotics, and marine. Yeah. Ikkada maaku Andhralo marine is also quite famous, and I think we can do it. There is no issue. And marine la chepnadu, I think the biggest shrimp importer exporter to Japan is India. Oh, true. Okay. True. Absolutely. So there are a lot of I get a lot of inquiries for shrimp, but when I ask them to come down here, they're like, a lot of people are hesitant. No, we can do a focus sector-wise visit. Adi kuda chesukochu. Daniki there is no issue. Daniki we can do something there also, sir. Correct. Sir, I open the floor now, sir. ఇంకెవరైనా ఏదైనా క్వశ్చన్స్ అడుగుతారా మిస్టర్ అనిల్ రాజ్ని? రైట్, మిస్టర్ రెడ్డి, మిస్టర్ సుందర్ రావు. ఎస్ సార్, అనిల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్, చాలా హ్యాపీగా ఉంది. జపాన్ లో మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అది డెవలప్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. అక్కడి నుంచి హైదరాబాద్, జపాన్ లో పర్టికులర్ గా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి ఏమన్నా డిమాండ్ అది ఉంది, ఎట్లా తెలుసుకోవాలని అంటే శ్రీనాథ్ గారు చెప్పారు కొన్ని లింక్స్. పర్టికులర్ గా ఇండియన్ నుంచి, ఆంధ్ర తెలంగాణ నుంచి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే యాజ్ ఎ రెస్టారెంట్ ఓనర్ కింద ఏది స్కిర్సిటీ ఉంది మీకు ఏమన్నా ఐడియా ఉంటుంది? అంటే ఇండియన్ ఫుడ్ కి అంతా, బికాజ్ ఇండియన్ ఫుడ్ కి ఇప్పుడు దాల్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా, స్పైసెస్ ఉన్నాయి, అదంతా ఇక్కడ జపాన్ లో లేదు. అన్ని ఇంపోర్టెడ్. ఎవ్రీథింగ్ ఇస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. బర్మా ఇట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండియా, బర్మా, థాయిలాండ్, వియట్నాం అంతా ఇంపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు క్యాషూ నట్స్, ఇలాచీ అంతా ఇండియా నుంచి, బయట నుంచి వస్తుంది. జపాన్ నుంచి ఏం లేదు ఇక్కడ అగ్రికల్చర్ లో. యుగాండాలో ఫార్మింగ్ చేస్తున్నానండి, ఒక 2000 acres ఫార్మింగ్ చేస్తున్నాను యుగాండాలో, కంపాలా. ఓకే 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 ఓకే. సో ఏ ఫార్మింగ్ సార్, ఏ ప్రొడక్ట్? ఇనిషియల్ గా మెయిజ్ తో స్టార్ట్ చేసామండి. మెయిజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షుగర్ కేన్ అండ్ కాఫీ, అవకాడో ప్లాంటేషన్ చేసామండి. ఓకే.
అది ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్నారా? లేదండి, లోకల్ కన్జంప్షన్ సరిపోతుందండి. మీరు 2000 కంపాలలో acres ఉన్నారా? కి లోకల్ కన్సంప్షన్ ఉందండి. మైజ్ ఉందండి, మైజ్ స్టేపుల్ ఫుడ్ మైజేనండి అక్కడ. ఓకే ఓకే క్రాప్ చేంజ్ గురించి షుగర్ కేన్ వేస్తాం, అది డిస్టిలరీకి సప్లై చేస్తున్నాం. ఓకే. మీరు కంపాలలో ఉంటారా సార్? లేదండి, హైదరాబాద్ అండ్ కంపాల అటు ఇటు వెళ్ళొస్తా ఉంటారు. ఎందుకంటే కంపాలలో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇక్కడ తెలుగు వాళ్ళే, వాళ్ళది ఐవి ఫ్లూయిడ్స్ ఫ్యాక్టరీ ఉంది కంపాలలో. ఏం పేరండి? ఆయన పేరు రామకృష్ణ. ఓకే ఓకే. ప్లస్ ఈజ్ కంపాలలో వాళ్ళది సిటీ కేబుల్ కూడా ఉంది. ఓకే ఓకే ఓకే. మాది బాలాజీ గ్రూప్ అండి, బాలాజీ గ్రూప్. బాలాజీ. మీకు ఆంధ్రలో మన బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు పార్థసారథి గారు అని, ఓకే. వాళ్ళదే అది కంపాలలో. ఓహోహో. ఓకే ఓకే. ఇప్పుడు కంపాలా సెక్యూరిటీ ఇష్యూ లేదా అండి? లేదండి, సెక్యూరిటీ ఇష్యూ లేదండి, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. కంపాల ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే. ఇంకెవరైనా సార్? జయరామ్ రెడ్డి గారు, సార్. హలో, ప్లీజ్ సార్ చెప్పండి. సార్ టెక్నికల్ కొలాబరేషన్స్ కూడా ఏమైనా పాజిబుల్ ఉంటుందా సార్ అగ్రికల్చర్ సైడ్? అంటే ఏ ఫీల్డ్ సార్? అగ్రికల్చర్ లో మేబీ సెర్చ్ చేస్తే ఉంటుంది సార్. ఉంటుందండి? ఉంటుంది, సెర్చ్ చేస్తే ఇఫ్ వి రియలీ లుక్ ఫర్ ఇట్ దెన్ ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ ఇట్ బి పాసిబుల్ సార్. జయరామ్ రెడ్డి గారు, మనం కానీ చెర్లపల్లి ఇండస్ట్రీ అసోసియేషన్ కూడా ఇది ఫ్లోట్ చేస్తే, ఒక పర్టికులర్ ఇప్పుడు అనిల్ రాజ్ గారు చెప్పినట్టు ఒక పర్టికులర్ సెక్టర్ విజిట్ అక్కడ చేస్తే, ఐ థింక్ యూ విల్ బి గెటింగ్ అ బిగ్గర్ ఐడియా. వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమిటో, మనం ఏమిటి ఇవ్వగలమో, వాళ్ళ ద్వారా మనం ఎలా బెనిఫిట్ పొందుతామో అది కూడా ఐ థింక్ వీ కెన్ ఈజీలీ లుక్ ఇన్ టు ఇట్ సార్. ఇప్పుడు హైడ్రోపోనిక్స్ ఇస్ బీయింగ్ డెవలప్డ్ వెరీ వెల్ సార్. రైట్. ఇక్కడ మాకు ఉన్నాయి సార్ హైడ్రోపోనిక్స్. సింప్లీ ఫ్రెష్ కంపెనీ ఉంది, చాలా పెద్ద కంపెనీ, వాళ్ళు కూడా చేస్తున్నారు హైడ్రోపోనిక్స్. ఇన్ఫాక్ట్ ఇస్ అ వెరీ బిగ్ లైన్, చెప్పారు అజయ్ గారు నాకు అది. సార్ ఇంకేదైనా ప్రశ్న రెడ్డి గారు? సార్ అదే ప్రోగ్రామ్ అంటున్నారు కదా 6 months ఒకసారి, అది చేస్తాం. అది విల్ ప్రొసీడ్ విత్ దాట్. మీ అందరూ సరేనంటే నాకేం అబ్జెక్షన్. వీ కెన్ ఆల్వేస్ క్రియేట్ అ ప్లాట్ఫామ్ సార్. ఒకసారి సార్ ఇంకెవరైనా సార్? అది చేస్తే విల్ గెట్ సమ్ రిజల్ట్ సార్. 6 months ఒకసారి, మేబీ ఆఫ్ కోర్స్ నాట్ నెసెసరీలీ ద సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, బట్ డిఫరెంట్ పీపుల్ వీ కెన్ బ్రింగ్ ఇన్ 2020 బ్యాచ్ ఆఫ్ 20 or 30 టు బి మోర్. ఒక్కొక్క సెక్టర్ కాన్సన్ట్రేట్ చేసుకొని ఏదైతే స్టాటిస్టికలీ ప్రామిసింగ్ అనిపిస్తుందో మనకు ఆ టైప్స్ తోటి అలాంటి వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి, అది ఐ థింక్ దట్ విల్ నాట్ అది నేను హైదరాబాదే కాదు, వీ కెన్ స్ప్రెడ్ ఇట్ టు ఆల్ ఓవర్ ఇండియా. We'll work on that, sir. We'll work on that particular proposal, surely. Yes, sir. Right, sir. If you whatever groundwork you want to do, we will do it here. No problem. Absolutely, sir. Absolutely. Right, sir. Reddy garu, meeku inkedana prashna? Okay. Mandava Ravi garu. Ravi garu, would you want to ask something? No, sir, nothing. రైట్ సార్. ఇంకా వల్లి సర్వాణి గారు, మేడం మీరు? No, sir. రైట్ సార్. వీఆర్ సార్ కాంటాక్ట్ ఇచ్చారు కదా, అజయ్ గారి నెంబర్ ఏదండి అందులో? అజయ్ గారి నంబర్ కింద నెంబర్లు ఉన్నాయి, మొబైల్ నెంబర్. జపాన్ నంబర్ చూడండి, 2 ఆయనవేనేమో, 2 జపాన్ ఇండియన్ నెంబర్. నా ఇండియన్ నంబర్ వేరే సార్. అదే ఇండియన్ నంబర్, జపాన్ నంబర్, అజయ్ నంబర్ ఇక్కడ టైప్ చేస్తాను. అనిల్ గారు మెయిల్ ఐడీస్ కూడా షేర్ చేస్తారండి? కింద మెయిల్ ఐడీస్ ఉందండి, ఇక్కడ షేర్ చేశాను ఇప్పుడు. ఓకే థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీరు సార్ అజయ్ గారిది? నాది కాదు సార్, 98492. మీరు రాసుకోండి సార్. 98492
98492 78500. 78500. అవునండి. Okay. I repeat, sir. 98492 78500. Yes, sir. Exactly. Yeah, thank you, sir. Thank you. So much once again, Anil garu, Ajay garu, for Thank you, sir. sharing with us and giving boosting to us. Yes. థ్యాంక్ యూ సార్. Thank you. అనిల్ గారు, నేను ఈ రికార్డింగ్ కూడా చేశాను. ఐ No షేర్ problem, విత్ తెలంగాణ గవర్నమెంట్ కూడా నేను షేర్ చేస్తున్నాను సార్ ఇది. Excellent, sir. Thank you. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you very థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Thank you very much. Thank you. రైట్ సార్. Bye. Bye. Right, participants, that concludes our session as on today, sir. So ఇంకేదైనా మీ దగ్గర నుంచి I would like to take your feedback. I would like to also like improvements ఏదైనా కావాలా చెప్పండి. శ్రీనాథ్ గారు సుందరరావు అండి. చెప్పండి సార్. FIU లో మెంబర్షిప్ గురించి అసోసియేట్ మెంబర్ అండ్ ఆర్డినరీ మెంబర్ రెండు ఉన్నవి. ఏవి? అసోసియేట్స్ అండి. అసోసియేట్ ఆర్డినరీ మెంబర్స్ బేసికలీ అసోసియేషన్స్ కి అది మిస్నోమర్. అంటే అసోసియేట్ మెంబర్ తీసుకోవాలి మీరు. అసోసియేట్ మెంబర్ అయితే యాక్చువల్ గా మా ఇన్ హౌస్ పర్పస్ మేము యాక్చువల్ గా ఇక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేసాము రీసెంట్ గాను. మా ఇన్ హౌస్ మాకు కావాలని చెప్పి చాలా ఎక్స్పోర్ట్ చేయడానికి. ఓకే. పర్టికులర్ ప్రొడక్ట్స్ ఏమి ఇంకా మేము ఐడెంటిఫై చేయలేదండి. ఓకే. ఏది ఐడెంటిఫై చేయకపోయినా సరే మేము జాయిన్ అవ్వచ్చు కదా అసోసియేట్ మెంబర్ కింద. రైట్. మనం మీరు మల్టీ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ కాబట్టి మీరు దేనికైనా ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్లీ మీరు ఎలాగా అగ్రి బేస్ ఉన్నారు కాబట్టి అగ్రికల్చర్ కూడా చేసుకోండి. ప్లస్ ఆఫ్రికా అంటున్నారు కాబట్టి ఆఫ్రికాలో స్పెషలీ గాండా ఇవన్నీ మీరు ఇథనాల్ కోసం కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇథనాల్ చాలా మటుకు సప్లై అవుతుంది అంగోలాకి, ఇంకా వేరియస్ నేషన్స్. ఆ డేటా కూడా నేను మీకు ఎలా సర్చ్ చేస్తారు అది కూడా ఇన్ ఫ్యూచర్ నేను మీకు క్లాస్ అయితే స్పెసిఫిక్ గా చెప్తాను. మీ ఆఫీస్ కి పర్సనల్ గా రావచ్చండి ఇప్పుడు లాక్డౌన్ టైంలో ఏమన్నా? తప్పకుండా. ఇప్పుడు ఇంకా లాక్డౌన్ లేదు కదా. లేదు కదండి, రావచ్చు కదా. తప్పకుండా రావచ్చు సార్. టైం తీసుకుని వస్తానండి, మీ టైం తీసుకుని నెక్స్ట్ వీక్ లో. నా నంబర్ మీ దగ్గర ఉన్నాయి కదా అవన్నీ కూడా. సో ప్లీజ్ వెల్కమ్. దామోదర్ గారు, మేము డిస్ట్రిక్ట్ వైజ్ మేము చెప్పినట్టు ఖమ్మం కూడా మేము చేస్తున్నాము, అలాగే చర్లపల్లి కూడా. ఎప్పుడు సార్? మేము వచ్చే నెల లేకపోతే డిసెంబర్ లోగా మేము ప్లాన్ చేసాము. వీ విల్ రిక్వైర్ యువర్ హెల్ప్ సో దట్ యూనో మీలాంటి లైక్ మైండెడ్ గ్రూప్స్ ఎక్కడైనా తెలిస్తే అసోసియేషన్ కూడా వీ వుడ్ లైక్ టు మీట్ దెమ్ ఓవర్ వీడియో ఓన్లీ. దాని తర్వాత వీడియో కాన్ఫరెన్స్ లో మనం ముందు కలిసి దాని తర్వాత మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. నేను మీతో కూడా మాట్లాడతాను. రైట్ సార్? Definitely, sir. Most welcome, sir. Please intimate in advance. I'll do that, sir. Thank you, sir. Right, sir? Your Thank you, sir. efforts Thanks for your and your your interest to encourage the people, industrialists. part of our job, sir. Thank you. Thanks a lot. And I would like to take any రెడ్డి గారు ఇలాగే చర్లపల్లి కూడా మేము వెళ్తాము. జాలంధర్ రెడ్డి గారు కూడా మాకు తెలుసు. ఆయన అల్లుడు గారు మా మెంబరు. సో అవునండి. సో కలుస్తాం మేము. చల్లపల్లి కూడా ప్రోగ్రామ్ ఇన్ఫార్మ్ చేయండి సార్. చల్లపల్లి ప్రోగ్రామ్ తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాం. చల్లపల్లి మేము చల్లపల్లె కాదు, జీడిమెట్ల వీళ్ళందరితో కూడా టచ్ లో ఉన్నాము. తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఐ కన్క్లూడ్ దిస్ సెషన్ టుడే. అండ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడాను నా సిగ్నేచర్ అయిపోయింది, నేను మీకు పంపిస్తాను. సర్టిఫికేట్స్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ మేము ఇక్కడికి ఇస్తున్నాం. రైట్ సార్? ప్లీజ్ డు సెండ్ ఇన్వాయిస్ కాపీస్. అవి రెండు ఇస్తాం, సర్టిఫికేట్స్ తో పాటు ఇన్వాయిస్ కాపీస్ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ సార్. Thank you, sir, for a very informative and learning session for us. You're welcome, sir. Thank you. Bye. All participants also, sir. We'll meet again. We'll have a session in Hyderabad office itself. Right, sir? Okay. Great, Yeah. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Welcome. Thank you.